నాకు ఒక్కొక్క హత్య ఉపయోగపడింది. నాన్న వాడే నాన్న. చెప్పరా. హలో, నా మడికేర్ ఎస్ఐ మాట్లాడుతుంది. చెప్పండి సార్. వాసుదేవ్ అని మీకేం కావాలి? ఫ్రెండ్ ఏమైంది సార్? ఇంక 6th ಬೆಂಟ್ಲೆ ಅವ್ರ ಕಾರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿಬಿಡ್ತು. యాక్సిడెంటా? ఏంటి సార్ మీరు అనేది? ಹೆಡ್ ಇಂಜರಿ. ಹಾಸ್ಪಿಟಲ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ ಇನ್ಫಾರ್ಮ್ ಮಾಡಿ ಬೇಗ ಬರಕ್ಕೇಳಿ. ఏమైందిరా చెప్పు. ఏమైంది? ఏమీ కాదు కదా. నాన్న తినడానికి ఏమైనా తీసుకురానా? లేదు వద్దు బాబు, ఏమొద్దు. ఎందుకు హెడ్ లేటు? ఇంజరీ కదా, అందుకే లేట్ అవుతుంది. డాక్టర్ వచ్చేసారు. అమ్మా, నథింగ్ టు వరీ, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకో 24 అవర్స్లో రూమ్కి షిఫ్ట్ చేస్తారు, వెళ్ళి చూడండి. ముందు మీరు వెళ్ళి రిఫ్రెష్ అయ్యండి. థ్యాంక్ యూ డాక్టర్. పేరు? వాసు. డేట్ ఆఫ్ బర్త్? జూలై 4. ఏం చదువుకున్నా? BDF టెక్. ఫోన్ నెంబర్? 986507. వాసు అది ఆ నంబరు. చార్ల్స్. చివరిగా ఏ సినిమా చూసావు? ఎక్కువ ఆలోచించుకో, గుర్తుంటే చెప్పు, లేదంటే లేదు. ఎలాంటి ప్రాబ్లం లేదు. RRR సినిమా చూసాం కదరా? అవును అదే. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎక్కడికి వెళ్ళావు? ఏమన్నా గుర్తుందా? బ్లాంక్గా ఉంది అంకుల్. ఏం జరిగిందో జ్ఞాపకం లేదు. దాని గురించి తలుచుకుంటే బాగా హెడేక్ వస్తుంది. అలా ఏం ఆలోచించకు, ఫ్రీగా వదిలే, రిలాక్స్, నథింగ్ టు వరీ వాసు. సిస్టర్, సిస్టర్, సార్ మీరేంటి ఇక్కడ? నన్ను చూడడానికి వచ్చారా? మినిస్టర్ చంద్రాయుడే కదా? బాబు, నేనెవరో నీకు తెలియలేదా? ఏంటి అంత మాట అన్నారు? మీరు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ రిసార్ట్లో 100 మంది ఎమ్మెల్యేస్ని దాచి పదవి కొట్టేసారే. సూపర్ ప్లాన్ సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. ఏమంటున్నాడు వీడు? సార్ నిజంగానే వీడికి మీరెవరో తెలియలేదు సార్. ప్రభుత్వం మారింది తెలియలేదు, ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నాడనుకుంటా. నన్ను ఎందుకు చూడడానికి వచ్చారు సార్? బాబు, మేమేదో రూమ్ మారొచ్చినట్టున్నాం. నువ్వు రెస్ట్ తీసుకో. ఏమా, అతనికి ఏమైంది? అది మీరు డాక్టర్ గారిని అడగాలి. డాక్టర్, ఏమైంది వాడికి? ఇవాళే నన్ను కొత్తగా చూసినట్టు మాట్లాడుతున్నాడు. నటిస్తున్నాడా? అతనేం నటించడం లేదు సార్. యాక్సిడెంట్ అయినందువల్ల ఈ మధ్య జరిగిన చాలా విషయాలు గుర్తుకు రావడం లేదు. దీన్ని మెడికల్గా మేము ఇంటర్మీడియట్ మెమరీ లాస్ అంటాం. ఇన్ఫాక్ట్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అతనికి జ్ఞాపకం లేదు. మర్చిపోయాడా? అంటే ఇక వాడికి ఏది జ్ఞాపకం రాదా? అతను ప్రాణాలతో ఉండడమే గొప్ప విషయం. ముందు అందుకు సంతోషించండి. మీరు వాసుకు రిలేటివా? డాక్టర్ సార్ మాకు తెలిసిన వారే, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. సార్, మీ వల్లే మా అబ్బాయి ఈ పరిస్థితిలో ఉన్నాడని నాకు బాగా తెలుసు. అయినా మిమ్మల్ని ఎదిరించే శక్తి మాకు లేదు. మీతో జరిగిన గొడవలన్నీ వాడు మర్చిపోయాడు. వాడి ఆరోగ్యం కొంచెం నయమయ్యాక నేనే వాడిని బయట ఊరికి పంపించేస్తాను. దయచేసి దీన్ని ఇంతటితో వదిలేయండి. మీకు దైవభక్తి ఎక్కువ అనుకుంటాను. అందువల్లే మీ అబ్బాయికి ఇన్ని దెబ్బలు తగిలినా గుండ్రాయిలో ఉన్నాడు. అయినా ఎక్కువగా సంతోషపడకండి. ఎప్పుడైనా వాడికి జ్ఞాపకం వచ్చిందే అనుకోండి, అంతటితో మీరు వాడిని మర్చిపోవాల్సి ఉంటుంది. రండ్రా. సార్, సడన్ గా వాడికి జ్ఞాపకం వస్తే మనకెలా తెలుస్తుంది? మన వాళ్ళని వాడి మీద ఒక కన్నేసి ఉంచమందామా? జ్ఞాపకం వస్తే వాడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఎలా ఉంది మన దెబ్బ? వాసు వచ్చినాడ్రా. ఇప్పుడైనా గ్రౌండ్ కి దారి తెలిసింది నీకు? నీకెవడో జెర్సీ ఇది తెలీదా నీకు?
వీడు కొత్తగా మెస్సీ ఫ్యాన్ అయ్యాడులే. అలాగా? నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా పో. మొదలు పెట్టావు నువ్వు. వాటర్ అడిగినరా వాడు వస్తే నా టీంలోనే ఆడాలి రోయ్. నా టీంకే వచ్చినా నీ టీంకే పంపిస్తాను. ఎందుకురా? ఏంటయ్యా తెలియదా నీకు? ఏంటి ఇక్కడ ఫ్లెక్స్ పెడుతున్నారు? ప్లే గ్రౌండ్ లో ఎలా మీటింగ్ పెడతారు? మొదలు పెట్టాడు. పర్మిషన్ ఉందా? రాగానే పంచాయతీ మొదలు పెట్టాడు. ఎవరా నువ్వు ఎక్కడ పెట్టకుండా మీ వీధిలో పెడతారా? ఈ మధ్య తల మీద ఫ్లెక్స్ పడి ఒక అమ్మాయి చనిపోయింది కదా, అయినా మారా మీరు? అది జరిగి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు జరిగినట్టు చెప్తున్నాడు వీడు. వాడి వరకు అది ఇప్పుడు జరిగినట్టే. నువ్వు పర్మిషన్ తీ. పర్మిషన్ లేదు ఏంటి ఇప్పుడు? ఏం చేస్తారా? ఏంటి ఏంటి ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఆ? ఆడుకున్నామా, వెళ్ళామా? చంపేస్తా, నాతో పెట్టుకోకు. ఈ గ్రౌండ్ లో ఆడతావా? నేను చూస్తారా? చంపేస్తాను, జాగ్రత్త పోరా. ఏంటి వేసేస్తావా? ఏంటి వేసేస్తావా? ఆ? ఏంటి చాల్తీ లేచిపోతాయి, జాగ్రత్త. నీకు ఆయన నాయన డొక్కలో ముడుస్తాను. కాఫీ తాగుతారా? వద్దండి. మీకు కలిపి తీసుకొచ్చాను, తీసుకోండి. ఏంటి బ్రో సమస్య? నాకు చెప్తే ఏదో ఒకటి చేస్తాను కదా, చెప్పండి. ట్రైన్లో ఏదైనా మిస్ అయ్యారా, లేదా ట్రైనే మిస్ అయ్యారా? లైఫ్ ఏం మిస్ చేసుకున్నా బ్రదర్. లైఫే మిస్ చేసుకున్నారా? సరే కాఫీ తాగండి. ఇది ఎవరి చోటు తెలుసా? తెలీదే. ఇదే నా లవ్వర్ చోటు. ఓ సారీ. పర్వాలేదు, కూర్చోండి. తనే పోయింది, ఇక ఎవరు కూర్చుంటే ఏంటి? పోయిందా? ఐమ్ రియలీ సారీ. వదిలేసానండి పోయింది. ఈ బెంచ్ మీద ఫస్ట్ టైం కూర్చొని మాట్లాడుకున్నాం. ఓ బ్రేకప్పా? అదో పెద్ద కథ. చెప్పండి, నాకు ఇంకా టైం ఉంది. 5 ఏళ్ళు బ్రో. చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాం. అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుండేవి, కానీ అవే సర్దుకునేవి. అటువంటిది ఓ సమస్య వచ్చింది, కానీ అది చివరి వరకు పరిష్కారం అవలా, పెరుగుతూనే పోయింది. తన మీద తప్పని నేను, నా మీద తప్పని తను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ గొడవపడి చాలా రోజులు మాట్లాడుకోలేదు. తను నేను లేకుండా ఉండడం అలవాటు చేసుకుంది. నా వల్లే కాలేదు. లైఫ్లో సర్వస్వం తనే అనుకుని ప్లాన్ చేసుకున్నానా, ఉన్నట్టుండి తను వెళ్ళిపోగానే అన్నీ పోయినట్టుగా అనిపిస్తోంది. ఏడుపు తనుకొస్తుంది బ్రో. బ్రో, మీ వల్ల వీలైనంత వరకు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా? అన్ని రకాలుగా చేశాను బ్రదర్. తనతో మాట్లాడాను, వాళ్ళ ఇంట్లో మాట్లాడాను, బ్రతిమలాడాను కూడా. ఇంతకుమించి ఏం చేయగలను? బ్రో, ఇలా చేస్తే తను అన్నీ మర్చిపోయి తిరిగి వచ్చేస్తుందని మీకు 1% అయినా హోప్ ఉంటే నాతో చెప్పండి, నేను పక్కనే ఉండి కల్పిస్తాను. అటువంటిది ఏం వద్దు. అన్ని ప్రయత్నాలు చేశాను. మరి ఎందుకు బ్రో ఫీల్ అవుతున్నారు? ఫ్రీగా వదిలేయండి. మనకు నచ్చిన దానికోసం మనం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఆ తర్వాత కూడా అది దక్కలేదంటే అది మన తప్పు కాదు, మర్చిపోయి పోతూనే ఉండు బ్రో. కరెక్ట్. ఏది చేయకపోతేనే కదా ఫీల్ అవ్వాలి, ఎడవాలి. నేనెందుకు ఫీల్ అవ్వాలి? ఏమండి, ఎంత పెద్ద విషయాన్ని ఇంత సులువుగా చెప్పేశారు. మరేంటి బ్రో, ఈ లవ్ అనేది మీ లైఫ్లో ఒక చాప్టర్. అది మీరు అనుకున్న విధంగా కాకుండా ఇంకో విధంగా మూసింది. అందుకని అది మీకు లాస్ట్ చాప్టర్ ఏం కాదు, ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్ ఏంటో చూసి పోతూనే ఉండండి, అన్నీ మారిపోతాయి. పాయింట్ బ్రదర్. బ్రదర్, మీతో మాట్లాడగానే మనసంతా ఫ్రీ అయింది. ఫ్రీ అయ్యారుగా, అయితే ఇక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. హలో హలో బ్రదర్. ఏంటి బ్రదర్ మీరు ఇంతసేపు మాట్లాడి పేరు కూడా చెప్పలేదు? వాసు, ఇక వెళ్ళొచ్చా? ఎన్నింటికి ట్రైను? అది ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. అయ్యో, నా వల్ల మీ పని పాడిందా? నా వర్క్ ఏం పాడు కాలేదు, కాకపోతే ఏదో ఒక బండి ఎక్కి ఏదో ఒక ఊరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. పర్వాలేదు, ఏదో ఒక ఊరికి వెళ్తే ఏదో ఒక ట్రైన్ వస్తుందిగా, దాన్ని ఎక్కేస్తా. ఏదో ఒక ఊరు వెళ్ళడానికి బదులు బెంగళూరు రావచ్చుగా. బెంగళూరులో ఏముందండి? ఏమండి, అదే మా ఊరు. ఏమండి, బెంగళూరుకి ఇక్కడ నుంచి ట్రైనే లేదండి. ట్రైన్ ఎందుకు, మన కారు ఉందిగా. కారు ఉందా? మీరు బెంగళూరులో కారు ఎక్కి చెన్నైకి వచ్చి రైల్వే స్టేషన్లో ఒక బెంచ్ మీద కూర్చొని ఫీల్ అవుతున్నారా? తను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వస్తాను. మీరేంటి బ్రో? బాబీ. మీరే బ్రో డిఫరెంట్గా ఉన్నారు. బెంగళూరు నుంచి వచ్చారా? అవును బ్రో. బ్రదర్, ఒక చిన్న రిక్వెస్ట్. ఆన్ ది వే మామూలు స్టేషన్లో ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్దామా? బ్రో, ఏదో ఒక ప్రశాంతమైన చోటుకి వెళ్దాం అనుకున్నా. ఏంటి బ్రో అలా అన్నారు? బెంగళూరు కంటే ప్రకృతి రీత్యా ప్రశాంతమైన చోటు బెంగళూరులోనే లేదు. బెంగళూరులోనే లేదా?
బ్రో నేను మీరు మీట్ అయ్యి ఒక 2 hours ఉంటుందా? కానీ నాకేంటో మీరు చాలా ఏళ్ళుగా తెలిసినట్టు ఒక ఫీలింగ్. మనం ఇంతకుముందు కలవలేదు కదా? లేదు బ్రదర్, ఇప్పుడేగా కలిసాం. చాలా డిఫరెంట్ బ్రో మీరు. బెంగళూరులోనే లేదు. పర్వాలేదు, ఈ చోక్కే నవ్వుతున్నాడంటే మంచోడే. సహజమైన ప్రశాంతమైన చోటు కదా బ్రో. బ్రో ఇక్కడ ఇలా ఉంటుంది, మన అపార్ట్మెంట్ ప్రశాంతంగా ఉంటుంది. ఒక 2 రోజులు అక్కడ ఉంటే మీరే బెంగళూరు వదిలి వెళ్ళరు. సూపర్ బ్రో. బ్రో మీకు ఏదైనా మంచి చేయాలి బ్రో, నేను చేస్తాను. మీరు చేస్తారు బ్రో, చేసేవారు మీరు. అలా చూడండి గ్రీన్, మీరు పాజిటివ్ అయిన వ్యక్తి బ్రో. వెల్కమ్ అదిరిపోయింది బ్రో. బ్రో లంచ్ ఏం తీసుకుంటారు? బెంగళూరు స్పెషల్ రాగి ముద్ద, దొన్న బిర్యానీ. మీరు వండుతారా? హోటల్లో చేస్తారు, నేను తెప్పిస్తాను. సింపుల్గా ఏమని చెప్పండి బ్రో, స్పెషల్ ఏం వద్దు. సింపుల్ గానా? ఇక్కడ అన్నిటికి ముందు స్పెషల్ అనేస్తారే. బెంగళూరులో ఉండి ఐటీ కంపెనీలో పనిచేస్తుంటారు అనుకుంటే ఇదేంటి బ్రో ట్విస్ట్? మీకు కాఫీ షాప్ ఉందా? ఆ ఒక్కటైనా సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పలా. రండి, వెల్కమ్ టు బాబీస్ కెఫే. అరే 2 కస్టమర్స్ ఉన్నారు, పర్వాలేదే. ఎలా ఉంది బ్రో మన కాఫే? సూపర్ బ్రో. సీను, నా ఫ్రెండ్ వాసు, చెన్నై నుంచి వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ. ఓకే సార్, 2 minutes త్వరగా. నెక్స్ట్ ఎక్కడికి బ్రో? పక్కనే బార్ ఉంది, కానీ మనం ఇంటికి వెళ్తున్నాం. ఇది బాగుంది. ఏమయ్యా స్టీఫెన్, అపార్ట్మెంట్లో ఈ మంత్ ఎవరయ్యా మెయింటెనెన్స్ ఫీజు ఇవ్వలేదు? మీరే కట్టలేదు. నువ్వు ఇచ్చేసావా? నేను ఎప్పుడో కట్టేశాను. అందుకే ఇంత ఎగతాళిగా మాట్లాడుతున్నావా? ఎందుకు అందరూ ఇంత సైలెంట్గా కూర్చున్నారు? అదే మరేం లేదు, ఆదివారం కదా, మాంసం తిని మందంగా కూర్చోన్నారు. ఓకే మెంబర్స్, ద పర్పస్ ఆఫ్ టుడేస్ మీటింగ్ ఈజ్ 2 విషయాలు. మీ అందరికీ తెలిసిందే, డీజిల్ రేటు ఇష్టానికి పెరిగిపోయింది. సో వీఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు రన్ ద జనరేటర్ ఇన్ దిస్ అపార్ట్మెంట్. అందువల్ల ఈ మంత్ నుంచి మెయింటెనెన్స్ ఫీజ్ 1000 రూపాయలు పెంచాం, విచ్ ఇస్ ఎ స్మాల్ మనీ. ఏమండి ఆగండి, 2వ ముఖ్యమైన విషయం, F10లో పిల్లాడు అడిగాడని పేరెంట్స్ కుక్క పిల్లని కొనిచ్చారు. ఆ కుక్క పిల్ల 2 వీక్స్గా అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతోంది వితౌట్ ఆస్కింగ్ మై పర్మిషన్. మీ అందరికీ తెలుసు, యాజ్ పర్ అవర్ అపార్ట్మెంట్ రూల్స్ ఇక్కడ పెట్స్ని పెంచకూడదు అని. మీరు పని చేయండి, వెంటనే ఆ పెట్ని తీసుకెళ్లి షెల్టర్లో వదిలేయండి, లేదంటే అడాప్షన్ సెంటర్లో ఇచ్చేయండి. ఇక పైన మన అపార్ట్మెంట్లో పెట్స్ని పెంచకూడదండి. అది వాన్ చేయడానికి అందరినీ రమ్మన్నాను. ఏంటిది? వాన్ చేస్తున్నారా? అవును, వాట్ విల్ సే? మీరేమన్నా వార్డనా లేక ఇదేమన్నా హాస్టలా? నేను చూస్తూనే ఉన్నాను, మీరు రెచ్చిపోతున్నారు. మీరు F8 కదా మేడం? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు టాక్ ఇన్ దిస్ అసోసియేషన్ మీటింగ్ బికాస్ యు ఆర్ నాట్ ఎ ఓనర్, యు ఆర్ ఎ టెనెంట్. ప్లీజ్ సిట్ డౌన్. ఇతను కూడా టెనెంటే, వైఫే ఓనరు, ఆవిడ కూజాలా ఉంటాడు. టెనెన్స్ అయితే ఏంటి, ఊరికే ఉంటున్నావా? ఇక్కడ ఉంటున్న చాలా మంది టెనెన్సే. ప్రతి నెల మెయింటెనెన్స్ మా దగ్గర నుంచి కదా తీసుకుంటున్నారు. ఇక్కడ ఉంటున్నది నేనే మాట్లాడతాను, వింటారా వినరా? మాట్లాడండి. ఒక కుక్క పిల్ల మిమ్మల్ని ఏం చేసింది? ఆ పిల్లాన్ని చూస్తుంటే పాపం అనిపించట్లా? మీరేమో ఎక్కడికో తీసుకెళ్లి వదిలేమంటున్నారు. 2 వీక్స్ గా దాంతో ఆడుకుంటున్నాడు, వాడికి ఎంత కష్టంగా ఉంటుంది. కుక్కకే కష్టంగా ఉంటుంది కదా. కుక్కకా? ఇలా చూడమ్మా, ఇందులో నా పర్సనల్ చాయిస్ ఏదీ లేదమ్మా. యాజ్ పర్ అపార్ట్మెంట్ రూల్స్ ఇక్కడ పెట్స్ని పెంచడం తప్పమ్మా. ఏంటి పెద్ద తప్పు? 5000 రూపీస్ మెయింటెనెన్స్ అని తీసుకుంటున్నారు, కానీ కావాల్సిన టైంలో కామన్ ప్లేస్ లైట్ వెలగట్లేదు. స్విమ్మింగ్ పూల్ అంతా చెత్తతో నిండిపోయింది. ఫ్లక్చువేషన్ గురించి ఇన్ని సమస్యలు ఉన్నాయని ఈవిడ చెప్తేనే తెలుస్తుంది. వాచ్మ్యాన్ సగం టైం గేట్ లో ఉండట్లేదు, అది తెలిసి కూడా అతన్ని పనిలో పెట్టుకున్నారు. ఇవాళ ఏంటంటే కొంచెం కూడా ఆలోచించకుండా 1000 రూపాయలు మెయింటెనెన్స్ పెంచారు. వీటన్నిటికంటే కుక్క పిల్లని పెంచుకోవడం తప్ప? ఇలా చూడండి సార్, పెట్స్ ని పెంచుకోవడం వాళ్ళ హక్కు. ఒక కుక్కని పెంచితే మీరే దాన్ని వదిలిపెట్టరు. అదే పారిపోతుంది. అవునవును. నువ్వు పెంచుకో బాబు, కానీ మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చూసుకో, సరేనా? సరే అక్క, థ్యాంక్స్ అక్క. అంతే సార్, ఈ రూల్స్ అన్ని తీసి చెత్త కుప్పలు వేయండి, ప్రశాంతంగా బతకనివ్వండి. సండే అని కూడా చూడకుండా మొత్తం పిలిచి టార్చర్ పెడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? అక్కడ చూడలేదు, అందుకని ఇక్కడ కూర్చున్నా. ఏయ్ లేచిపోవయ్యా,
ఏం ఆర్గనైజ్ చేస్తున్నారయ్యా? ఎవరో తెలియని వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టారు. వింటున్నారండి. రే సీను, ఆ టీవీ ఆన్ చేయరా. రన్ చేయకుండానే వారంటీ అయిపోయేలా ఉంది. ఇలాంటివన్నీ చూసినా చూడనట్టే ఉంటావు. ఇదిగోండి సార్ మీ ఐటీఆర్ స్టేట్మెంట్. హలో మేడం, ఆ రోజు అసోసియేషన్ మీటింగ్లో దంచి పారేశారు. సెక్రటరీ బెదిరిపోయాడు. అవును, కోపం వచ్చింది. అది సరే, మీ అకౌంట్స్ ఫైల్స్ అని చూసి పంపించమని ఎన్నాళ్ళుగా చెప్తున్నాను. మీరు అక్నాలెడ్జ్ చేస్తే నేను ట్యాక్స్ ఫైల్ చేస్తాను. మీరు చూశారు కదా, అది చాలు. ఇంకోటి, ఆ అకౌంట్స్ చూసినా నాకు అర్థం కాదు. మీకు యూజువల్ ఫ్లాట్ వైట్. ఓకే, మీకు ఒక ఫిల్టర్ కాఫీ. సారీ సార్, ఫిల్టర్ కాఫీ ఇక్కడ ఉండదు. ఆర్డర్ తీసుకో, చేసిద్దాం. 1 సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఫర్ సర్ అండ్ 1 ఫ్లాట్ వైట్ ఫర్ ద బ్యూటిఫుల్ లేడీ. కమింగ్ సూన్. నా బెస్ట్ ఫ్రెండ్ చెన్నై నుంచి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఫిల్టర్ కాఫీ చేసిద్దాం రా. ఎలా? ఏ సీను, ఇవన్నీ ఈ మిషన్ లో రావని చెప్పావు కదరా. ఊరికే రూపాయల మషీన్ ఫన్ చెప్పావు. అందులో ఫిల్టర్ కాఫీ రాలేదంటే ఎలా? తెలీదని చెప్పకుండా రాదని చెప్పావు. ఆ రోజు అడుగుదాం అనుకున్నా. ఆ అమ్మాయి తెలిసిన వాళ్ళ? ఓ ఆవిడ పేరు సుబ్బలక్ష్మి, మన రెగ్యులర్ కస్టమర్. ఈ కఫేకి ఆడిటర్ ఆవిడే. కాఫీ ఇచ్చే ఫీజు సరిపెట్టేస్తాను. ఏంటి ముస్లిం అమ్మాయిని సుబ్బలక్ష్మి అంటున్నావు? ముస్లిం ఏం కాదే. నేను బెంగళూరు వచ్చిన ఫస్ట్ డేనే అమ్మాయిని రోడ్ మీద చూశాను. హిజాబ్ వేసుకుని ఉంది. హిజాబా? సరదాగా వేసుకుని ఉంటది. ఎవరైనా హిజాబ్ని సరదాగా వేసుకుంటారా? ఏం వేసుకోరు. నా పేరు బాలజంబునాథన్. వేలాగని చర్చికి మాల వేసుకుంటాను. నేను క్రిస్టియనా. బాల జంబునాథ. మరి బాబీ? అది ఊరికే సర్టిఫికేట్ పేరు. ఇంట్లో ముద్దుగా బాలజంబునాథన్ పిలుస్తారు. ఇంత పెద్ద ముద్దు పేరా? అసలు ఏం జరిగిందంటే, మా బామ్మ స్కూల్లో చేర్పించేటప్పుడు పేరు మార్చి. బామ్మ కథలేం వద్దు, ముస్లిం సుబ్బలక్ష్మి గురించి చెప్పు. ఆ అమ్మాయి పక్కా హిందూ. నేను చూసానని చెప్తున్నాను కదా, 100% హలాల్. ఏంటి వాసు, నన్ను కన్విన్స్ చేస్తావు? నేను వెళ్ళి అడిగేసి వస్తాను. ఏ అడగడం డీసెంట్గా ఉంటుంది కానీ నువ్వు వెళ్ళి కాఫీ ఇవ్వు, చూసుకుందాం. అయ్యో, ఇక పైన క్యాంటీన్ లాగా వడా బోండా బజ్జీ కూడా అడుగుతారే. హాయ్, యువర్ ఫ్లాట్ ఫిల్టర్. సరే, ఇందులో శొంఠి కాఫీ కూడా వస్తుందా? కొనిస్తాను రా. ఏంటిది? రేయ్, శొంఠి కాఫీ నాకు అడిగాం. ఏంట్రా ఇలా ఉంది? కాఫీ తాగుతారా? లేదు వద్దు బాబీ. ఏంట్రా కషాయంలా ఉంది? కషాయం కావాలా? నో థ్యాంక్స్. రాను రాను ఇక్కడ కూడా ఎండ ఎక్కువ అవుతుంది కదా బ్రో. ఏంటి బ్రో అదోలా ఉన్నారు? ఏం లేదు బ్రో. బ్రో బెస్ట్ ఫ్రెండ్ బ్రో. దేవుడికి అబద్ధం చెప్పొచ్చు, నాకు చెప్పలేరు. ఏంటో చెప్పండి. ఏం మగా, నేను కూడనే. ఫోన్ డ్యామేజ్ అయింది చూడు. ఏంటి బ్రో, చూసుకుని రావచ్చుగా. రే జాగ్రత్తగా పోరా, భయపడ్డాడు అనుకుంటా. నన్ను చూసి పారిపోతున్నానేంటి? బ్రో మిమ్మల్ని చూసి కాదు, నన్ను చూసి. మిమ్మల్ని చూసా? మన ఏరియాలో నేను కొంచెం మాస్. ఎమ్మెల్యే తమ్ముడి ప్రాబ్లమ్ ని నేనే సాల్వ్ చేశా బ్రో. అవును బ్రో, సీరియస్ గా. బయలుదేరాను, ఒక 1 hour లో అక్కడ ఉంటాను మ్యామ్. యా మేడం, కంపెనీ అకౌంట్స్ ఈ రోజు పూర్తి చేయగలరా? ఇవాళ పని అవుతుంది సార్. ఒక పని మీద కోర్టుకు వెళ్తున్నాను. 1 week టైం ఉంది. రేపు ఫినిష్ చేసి మెయిల్ చేస్తాను. ఓకే బాయ్. రేపు ఎక్కడరా? అలాగే లోపలికి వద్దు, కొంచెం ఓపిక పట్టు, మాట్లాడదాం. రే, ఆ పిల్ల వస్తోంది. ఆగు. ఏమో సుబ్బలక్ష్మి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకలా గొడవ పెద్ద చేస్తావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏయ్, చదువుకున్న దానివేగా, కొంచెం కూడా ఆలోచించవా? నీకేమైనా అవార్డు ఇస్తారా ఏంటి? డబ్బు ఇస్తాం, మర్యాదగా తీసుకొని తప్పుకో. చూడు, నువ్వు మిగతా వాళ్ళకి చేసే మంచి నీకు చెడు చేస్తుంది. నువ్వు ఆడపిల్లవు కాబట్టి మాట్లాడుతున్నాను. ఏయ్, ఏనాడు నిమ్తో ఈ టీజింగా? ఈ హుడికి మన అపార్ట్మెంట్, మర్యాదగా వెళ్ళిపోండి. I'll call the police now.
ఏరియాలో మీరే మాస్ అన్నారు. వీళ్ళు వేరే ఏరియా బ్రో. ఇప్పుడు అదంతా ముఖ్యమా? వెళ్ళి కొట్టండి బ్రో. ఏం కాలేదు బాబు. డాక్టర్ దగ్గర వెళ్దాం పదా. డాక్టర్ దగ్గరికి ఏమొద్దు. సరే మందేనా ఇంట్లో వేసుకో, ఫస్ట్ ఎయిడ్ పద. బాక్స్ ఉంది బాబాయ్. లోపల గాయం అనుకుంటా. అదేంటి బయటికి కనిపిస్తుంది. బ్రో నీకు కాదు బ్రో, నాకు లెఫ్ట్ సైడ్కి లాగుతోంది. ఇప్పుడు అలాగే లాగుద్ది. ఏమండి వెళ్ళి వాళ్ళ మీద ఈవ్ టీజింగ్ కంప్లైంట్ ఇద్దామా? ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళ కనిపించారు మీకు? రౌడీ వెదవలు బ్రో. రౌడీ వెధవలా? ఏమండి రౌడీ వెధవలతో మీకేంటండి గొడవ? అదేం లేదు, పర్సనల్ ప్రాబ్లం బాబాయ్. రౌడీ వెధవలతో పర్సనల్ ప్రాబ్లమా? అందుకే సింగిల్గా ఉంటుంది. ఎందుకు సింగిల్గా ఉందన్నాడు బాబు? అవన్నీ అమ్మాయితో మాట్లాడడం కుదరదు. మొహం మీద కొట్టండి మాట్లాడుతుంది. నువ్వు నా ఫ్రెండ్వేగా. మేడం మీరెందుకని రౌడీలతో గొడవ పెట్టుకోవడం, హిజాబ్ వేసుకొని పోరాటం చేయడం, పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చుగా? పోరాటం కంటే పెళ్లి ఈజీని మీతో ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు బ్రో? అలా అని కాదు, అన్ని పెళ్ళిళ్ళు ఒకటే కాదు కదా. ఎంతో మంది పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారుగా. నేను సంతోషంగానే ఉన్నాను. సంతోషంగా ఉన్నారంటగా. వదిలే బాబీ. సారీ మధ్యాహ్నం డ్రింక్ తీసుకోను. ఇది జ్యూస్. జ్యూస్ ఎప్పుడు తీసుకోను. సరే తప్పదు. ఏం బ్రో, నాకు తను చాలా రోజులుగా తెలుసు. నేనే తన పెళ్లి గురించి ఆరా తీయలేదు. మీకెందుకు ఇంట్రెస్ట్? నేనే చెప్దాం అనుకున్నాను బ్రో. బెంగళూరుకి వస్తే ఒక మార్పు వస్తుందని చెప్పారుగా. అవును, ఆ మార్పు తనే బ్రో. లవ్వా? సూపర్ బ్రో. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు, రేపే చెప్పే. నిన్నే చెప్పేశా. నిన్నే చెప్పావా? ఈ సలా కప్పు నమ్దే. I'll do that. Yeah. Bye. నాకు అలాగే అనిపించింది. తప్పుగా అనుకోకండి సుబ్బలక్ష్మి, మీరు నాకు బాగా నచ్చారు. మిమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నాను. మీరు అంతా అన్యూజువల్గా ఉన్నారు. అన్యూజువల్ అంటే నెగిటివ్గా చెప్పలేదు. మీరు మిగతా అమ్మాయిలా కాదు. మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు. అందరికీ హెల్ప్ చేస్తారు. బోల్డ్గా మాట్లాడతారు. కొంతమంది మాత్రమే ఏం చేసినా గ్రేస్ఫుల్గా చేస్తారు. ఆ గ్రేస్ మీలో ఉంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నేను ఎవరి దగ్గర చెప్పి వాళ్ళ నా కోసమే మిమ్మల్ని సృష్టించి తీసుకొచ్చినట్టుగా ఉంది. మనం పెళ్లి చేసుకుందామా ప్లీజ్? అర్థమైంది. నీకు నా గురించి తెలుసు, నాకు నీ గురించి ఏమీ తెలియదు అనేగా ఆలోచిస్తున్నారు. పర్వాలేదు, మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం, కలిసి బయటికి వెళ్దాం. మీకు నచ్చితే మాత్రమే ఓకే చెప్పండి. నో. నో అంటే మాట్లాడటమా, తెలుసుకోవడమా, బయటకు వెళ్ళటం? అన్నిటికీ. ఈ మ్యారేజ్, రిలేషన్షిప్ వీటిలో ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం లేదు. ఇంకెప్పుడు దీని గురించి నాతో మాట్లాడకండి ప్లీజ్. మే ఐ? సారీ. బెంగళూరుకు వచ్చి 1 వీకే అవుతోంది. అంతలోనే ఒక లవ్ ఫెయిల్యూర్ కూడా. అన్నిటిని నా దగ్గర దాచావు కదా బ్రో. ఇప్పుడు అదా ముఖ్యం. ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది, ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ఏం చేయాలని ఐడియా ఇస్తాం అనుకుంటే అది కాదు బ్రో, నేను నిన్ను బెస్ట్ ఫ్రెండ్గా చూస్తున్నా. నువ్వు నన్ను అలాగే చూస్తే బాగుంటుంది. అయ్యే, నువ్వేంటి ఇంకా అక్కడే ఉన్నావు? ఇక ఏం చేసినా నీకు చెప్పే చేస్తా. ఐడియా ఇస్తావు అనుకున్నా. బ్రో అరే ఆగు బ్రో, ఆగు. అమ్మ ఒకసారి చెప్పిందని చెప్పావుగా.
ఏం చెప్పాను? బ్రో నీకు నచ్చిన అమ్మాయి ప్రపంచంలో ఎక్కడుందో చెప్పు, తీసుకొచ్చి పెళ్లి చేస్తానని చెప్పిందన్నా. అవును అమ్మకు వెళ్ళి చెప్పు. బ్రో, నేను స్కూల్ కాలేజ్ మ్యాటర్కి అమ్మ నన్ను తీసుకెళ్ళలేదు. లవ్ విషయానికి ఎలా బ్రో? బ్రో ఆ అమ్మాయి మనం చెప్పినా ఒప్పుకోదు. ఒకవేళ అమ్మా నాన్న చెప్తే ఒప్పుకుంటుందా? అట్లీస్ట్ బుద్ధిగా వింటుంది అనుకుంటున్నా. బ్రో నేనే చూసుకుంటాను బ్రో. లైఫే మారిపోయింది బ్రో. రే వాసు, అమ్మాయిని చూడాలనిపిస్తోందిరా. ఎలా ఉంటుందేంటి? ఇలా ఉంటుంది. ఈ అమ్మాయా? బాగుందా? ఆ. ఇంకో ఫోటో చూపిస్తా. ఇదిగో అమ్మా. హలో. రే అరవింద్, ఎక్కడున్నావురా? కరెక్ట్ గా ఆయన ఈ టైంకి ఇంట్లో లేరు. ఆగమ్మా, ఏమైందమ్మా? వాసు వచ్చున్నాడురా. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని ఫోటో చూపించాడు. ఆ అమ్మాయితో నేను మాట్లాడాలంట. అమ్మా, ఎంతో మంచి విషయం. దీనికోసమే కదా మనం అందరం ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. అయ్యో, ఇవన్నీ ఫోన్లో చెప్పడం కుదరదు. నువ్వు వెంటనే ఇంటికి రా. ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఉండు, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. వచ్చేటప్పుడు సింధును చాల్స్ని తీసుకునిరా. ఎందుకు? మనం ఒంటరిగా దీన్ని మేనేజ్ చేయలేంరా. ఒంటరిగా మేనేజ్ చేయలేవా? అమ్మాయి ఫోటోగా చూపించాడు, ఏదో దెయ్యాన్ని చూపించినట్టు గుంపుగా రమ్మంటున్నావు. నువ్వు డైరెక్ట్ గా రారా, అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తోందా? బాగా తెలుస్తుంది. చూశాను, అందంగా ఉంది. ఏంటి బ్రో మార్చేసి నా ఫోటో చూపించావా? వాసు నాకే ఇంకా పెళ్లి కాలేదు, నీకెందుకు అంత తొందర? అమ్మ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుంది, నువ్వు వెయిట్ చేయి. మనలాంటి సెలబ్రిటీస్ కి లవ్ మ్యారేజ్ సెట్ అవుతాబాయ్. కరెక్ట్. ఆ అమ్మాయి కూడా ఇదే చెప్పింది. కరెక్ట్. అందుకే అమ్మతో మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్ గా మారుద్దామని ఐడియా అదే అమ్మాయిని వదలరా చెయ్యి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఈ అమ్మాయి వద్దు. ఏంటి వద్దా? ఏంట్రా ఫోటోని చూసి వద్దంటున్నావు? చెప్తే వినరా, వేరే అమ్మాయిని చూసుకుందాం. లేదు, నాకు ఇప్పుడే కారణం తెలియాలి. ఎందుకు ఈ అమ్మాయిని వద్దంటున్నారు? రే, నీకు యాక్సిడెంట్ కాకముందు 5-6 అమ్మాయిలు చూసాం కదా, వాళ్ళలో ఒక అమ్మాయి ఇది. అప్పుడే మనకి సరిపడదని వద్దని చెప్పాం. చాలా. అవునరా. నాకు ఇవన్నీ అసలు గుర్తులేదే. రే, యాక్సిడెంట్ తర్వాత కొన్ని విషయాలు మర్చిపోయావురా. అలాగే ఈ అమ్మాయిని మర్చిపోయావు నువ్వు. మర్చిపోయే అమ్మాయిరా ఇది? మర్చిపోయే అమ్మాయి. రే, బాగున్న వాళ్ళ ఎన్నో మర్చిపోతున్నారు. నీకు అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, అందులోనూ హెడ్ ఇంజరీ వేరే. ఆ అమ్మాయిని మర్చిపోవడం అనేది మామూలే. డైలీ ఎంత మందిని చూస్తున్నావు, ఎంత మందితో ట్రావెల్ చేస్తున్నావు, అందరినీ జ్ఞాపకం పెట్టుకుంటావా? చెప్పేది వినరా, దయచేసి కాంప్లికేట్ చేయకు. నేనేమీ కాంప్లికేట్ చేయట్లేదు. నాకు ఆ అమ్మాయి చాలా నచ్చింది. నా కోసం అమ్మాయితో మాట్లాడతారా లేదా? రే, నువ్వు ఆల్రెడీ అమ్మాయిని చూసి వద్దని చెప్పావు. అమ్మ కూడా అది విని వద్దని చెప్పేసింది. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వెళ్ళి అడుగుదామంటావు? ఫోటో చూసి ఎందుకు నువ్వు అంటాను? అది ఈ అమ్మాయిని. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చిందే. రే, నచ్చింది అంటున్నావే, నీకు విషయం తెలుసా? ఈ లోకంలోనే నీకు నచ్చని అమ్మాయి ఈ అమ్మాయే. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అది ఇన్స్పెక్షన్ లాగా. కథలో కథ, ఫోటోలో ఫోటోను వెళ్ళాం కదా. ఈ అమ్మాయి? అయ్యో వద్దురా, అసలు సెట్ కాదు. రే, ఏంట్రా ఫోటోని చూసే టెక్మన్ వద్దని చెప్పావు? ఈ అమ్మాయి బానే ఉంది కదా. ఈ అమ్మాయికి ఎంత? నేను ఫోటో చూసి చెప్పట్లా, నేను ఈ అమ్మాయిని కలిశాను, మాట్లాడాను. ఎక్స్క్యూజ్ మీ, ఇది లేడీస్ సీట్. లేదే, నా సీటు. W32 టికెట్ ఉంది. తనతో బస్లో ట్రావెల్ చేశాను. 31 నా సీటు. 31 కూర్చోండి. జెంట్స్ పక్కన ఎలా కూర్చొని రావటం? అమ్మో, వేరెక్కడైనా మారి కూర్చోండి. ఏమండి, మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు వేరే సీట్కి మారండి. నేను ఎందుకు నా సీట్ మారాలి? అన్నా, అన్నా, ఏమైంది మేడం? ఇది చూడండి, మారి కూర్చొని అంటున్నారు. సార్, మీరేంటి సార్ ఎక్కడ కూర్చున్నారు? ఇది లేడీస్ సీట్ సార్. క్యాన్సిల్ అయిన టికెట్ మేడం, పొరపాటున ఆయనకి ఇచ్చాను. అలా అయినా కూడా మీరు లేడీస్కే కదా ఇవ్వాలి. ముహూర్తాల రోజు బాగా రష్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేడం. నేను ఇక్కడ కూర్చోటం కుదరదు, మార్చేయండి ఆయన్ని. సార్ బ్రో, కొంచెం ప్లేస్ మార్చి కూర్చుంటారా? మేడం పక్కన కాదు, సార్ పక్కన. నాట్ ఇంట్రెస్టెడ్. ఏయ్, ఏంటి ఇన్సల్ట్ చేస్తున్నావా? సార్ ఒక్క నిమిషం సార్. మేడం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మేడం. సార్ చూడడానికి డీసెంట్గానే ఉన్నారు.
మీకు 0 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. హలో. హా నాన్న, నేను ఇప్పుడే బస్ ఎక్కి కూర్చున్నాను. అంతా ఓకే కదమ్మా? లేదు, లేడీ సీట్ దొరకలేదు. కదమ్మా బుక్ చేశాను. బస్సు ఫుల్గా ఉందని జెంట్స్ని కూర్చోబెట్టారు. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడనా? లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. పర్లేదు. సరేమ్మా, జాగ్రత్త. ఓకే నాన్న, దిగ్గానే ఫోన్ చేయి. బాయ్. హలో. హలో, చెప్పే. ఎక్కడున్నావే? బస్ ఓకే కదా? లేదే, లేడీ సీట్ దొరకలేదు. టికెట్ బుక్ చేయలేదా? ఒక వారం క్రితమే నేను బుక్ చేసుకున్నాను. లేడీ సీట్ దొరకలే 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 లేడీ సీట్ దొరకలే 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 లేడీ సీట్ దొరకలే 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 లేడీ సీట్. హలో. హలో, పాకెట్ సీట్లో జెంట్స్ని కూర్చోబెట్టారు. ఓకే, బాయ్. ఏంటిది? చార్జ్ పెట్టుకున్నాను. అయితే నేను మాత్రం నాకు 5% ఉంది. ఇంతసేపు ఛార్జ్ పెట్టినా నాకే 3% ఉంది. స్విచ్ ఆఫ్ అయితే మా ఇంట్లో వెతుక్కుంటారు కదా. మరి మా ఇంట్లో అయ్యా హ్యాపీ అని అలాగే వదిలేస్తారా? జెంట్స్ లేడీస్ ఒకటా? తీయడానికి ముందు చెప్పు ఉండాల్సింది. ఇదేమైనా మీద బస్సులో ఉన్నదే కదా. ఫోన్ నాది కదా. ఎనీవే, చెప్పి తీయడమే మంచి మేనర్స్. మేనర్స్ గురించి మీరు మాట్లాడకూడదు. ఒక అమ్మాయి అడుగుతోంది కదా అని లేచి వేరే సీటుకి వెళ్ళి కూర్చునే మేనర్స్ లేదు. నేను టికెట్ కొనుక్కునే వచ్చాను. నేను ఒక వారం క్రితమే రిజర్వ్ చేసుకొని వచ్చాను. ఇలాగ వెళుతున్న బస్సులో బ్లాక్లో టికెట్ తీసుకొని ఎక్కలేదు. బ్లాక్? ఇప్పుడు ఏంటి మీకు? ఛార్జ్ పెట్టుకోవాలి అంతే కదా, పెట్టుకోండి. లేడీ సీట్ దొరకలే లేడీ సీట్ దొరకలే. సారీ. బాయ్. సినిమా పోలామా? అన్నా, అన్నా, ఏంటి మేడం? ఏం సినిమా ఇది? సూపర్ పిక్చర్ మేడం. ఏంటి మీ సమస్య? ఈ సినిమా చూడటం కుదరదు. ప్లీజ్ మార్చండి. సరే మేడం. ఖుషి సినిమా మీకు నచ్చుదా? నచ్చుతుంది, కానీ ఎవరో తెలియని వ్యక్తి పక్కన కూర్చొని చూడటం నా వల్ల కాదు. నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. లేడీ సీట్ దొరకలే 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 లేడీ సీట్ దొరకలే 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 లేడీ సీట్ దొరకలే 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 లేడీ సీట్ దొరకలే దొరకలే. చూడకుండా పడుకునే దానికి ఏ సినిమా ఇస్తే ఏంటి? ఎరా వాసు, ఇది ఒక సమస్యనా? నేను కూడా గర్ల్స్ పక్కన కూర్చోను. నిన్ను నమ్మి ఎవరు కూర్చోరని చెప్పవయ్యా. ఇప్పుడు నేను వీడిని కన్విన్స్ చేయాలా వద్దా? చేసి తగలాడు. వాసు, బస్సు జీవితం ఒకటా? ఆ రోజు ఆ అమ్మాయి ఏ మూడ్లో ఉందో, ఏ సమస్యలో ఉందో ఎవరినైనా మంచి అట్మాస్ఫియర్లో ఉంచి చూస్తేనే ఒరిజినాలిటీ తెలుస్తుంది. అది పెళ్లి చూపుడప్పుడు చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వేమంటున్నావు? రేపు ఒక పెళ్లి ఫంక్షన్ ఉంది మావా, అక్కడికి అమ్మాయి వస్తుంది. నువ్వు కూడా మాతో రా. అక్కడికి వచ్చి అమ్మాయిని చూడు, ఆ తర్వాత చెప్పు. రే, మేమంతా ఇంతగా చెప్తున్నాం, రావచ్చు కదా. మావా, ఇప్పుడే బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావే. ఇంట్లో మాట్లాడి ఓకే చేయమంటావా? ఎవరిని? ఈ అమ్మాయిని. ఆ అమ్మాయినా? అవును, వేరే అమ్మాయిరా.
ఆ అమ్మాయి బ్యాచ్ ని చూసారా? చూసావే. ఎల్కేజీ యూకేజీ పిల్లలతో వాళ్ళతో చక్కగా ఆడుకునేది మాత్రం కాదు, అల్లరి కూడా చేస్తుందిరా. అవును. చాక్లెట్ లాక్కుని తినడం, బలూన్ ని పగలకొట్టి నవ్వడం. ఎంత స్టైల్ గా బబుల్స్. కరెక్ట్. లూస్ రా అమ్మాయి. లూజా? ఏంటి టక్మన్ సీరియస్ అయ్యాడు? రే అదంతా క్యూట్ అండ్ బబ్లీగా ఉంది కదరా. మేమే సినిమాలో క్యూట్ అండ్ బౌలిని కనిపెట్టాం. మా దగ్గరేనా? ఒక 5 ఏళ్ల చిన్నారి ఒక 5 ఏళ్ల చిన్నారిలా మాట్లాడితేనే క్యూట్. ఒక 25 ఏళ్ల అమ్మాయి 5 ఏళ్ల చిన్నారిలా నవ్వుతూ మాట్లాడితే సంథింగ్ వెరీ రాంగ్ అని అర్థం. ఇవన్నీ చూసి నువ్వు నవ్వుతూనే ఉన్నావు కదరా. నేను ఇప్పుడు నవ్వుతూనేగా ఉన్నాను. మరి ఇంకేంటి? కానీ లోపల మాత్రం ఈ ముగ్గురు మీద కసిగా ఉన్నాను తెలుసా. ఏంబా ఆ అమ్మాయిని కళ్ళతోటి కవరేజ్ చేసి ఉదయాన్నే పెళ్లి చేసుకున్నట్టుగా డ్యూయట్ సాంగ్ కూడా పాడావు కదయ్యా. డూయట్ సాంగ్ పాడాను. అవునా? నేనా? నేను చూసానుగా. మందేసావా? లైట్గా. మీరు ముగ్గురు ఏదేదో ఊహించుకుని నన్ను చావ కొట్టకండి. ఇంటికి వెళ్దాం పదండి. ఆగు, ఫైనల్ గా ఏమంటావు నువ్వు? మీరు నాకు ఆ ఫోటో చూపించినప్పుడు నేను ఆ పిల్లనే వద్దని చెప్పాను. కానీ మీరు నాకు చూపించే అమ్మాయిలందరూ ఇలాగే ఉంటే కనుక నాకు పెళ్ళే వద్దురా. నేను ఒంటరిగానే ఉంటాను. ఏంట్రా వీడు? వీడు పెళ్ళి వద్దనే లెవెల్కి తనేం క్రింజ్గా చేయలేదే. రేయ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది నిజమా లేక అది కల్పనేనా? అయ్యో మావా, మీరు వేరేదో అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పిన అమ్మాయి చాలా చాలా మెచ్యూర్డ్ అయిన అమ్మాయి. ఏంటి మెచ్యూర్డ్ అయిన అమ్మాయి? నీకు నో చెప్పింది. తనను పట్టుకొని బాబీ. ఏదో ఒకటే, నేనే ఏదో ఫ్లోలో మాట్లాడుతున్నాను, మధ్య మధ్యలో మాట్లాడితే మర్చిపోతాను. నన్ను పూర్తిగా మాట్లాడనివ్వు. ఏడొకట వాసు. అమ్మా, అమ్మాయి వద్దమ్మా. అమ్మా, వేరే అమ్మాయి చూసుకుందాం అమ్మా. ఏయ్, ఏంటో అడగవయ్యా. మా వాసు అమ్మాయి నచ్చలేదు అంటున్నాడు. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చిందిరా. 10 అంశాలు సరిగ్గా సరిపోయాయి. మా వారికి బాగా తెలిసిన కుటుంబం. ఇలాంటి అమ్మాయి దొరకదురా. ఈ అమ్మాయిని వాడికి కన్విన్స్ చేయలేని మీరేం ఫ్రెండ్స్ రా? నువ్వు అమ్మవేగా, నువ్వు కన్విన్స్ చేయొచ్చు కదా. నా వల్ల కాదనే కదా మిమ్మల్ని బతిమాలుతున్నాను. నీ వల్ల కాదని తెలిసిందిగా. ఎంత రిస్క్ ఏం టాస్క్ ఇది? ఊరికి అసాల్ట్ గా మాట్లాడుతున్నావు. అది కాదురా, నా బిడ్డ కూడా ఇలాగే ఉండి ఇదిగో వీళ్ళ తయారవుతాడేమని ఆ భయం నీకు అస్సలు అక్కర్లేదు. వీడిలాగా ఇంకెవ్వరూ గారు. అమ్మా, మీరు సింపతి క్రియేట్ చేసి అవమానించడానికి నేనే దొరికానా? 10 అంశాలు చూసి పెళ్లి చేసిన వాళ్ళు కలిసే ఉన్నారా? విడాకులు అది ఇదంటే ఏం అవడం ఇలా లేదా? మాట్లాడుతుంటే ఎలా అవుతుంది? ఇదిగో ఎలాగైనా వాళ్ళిద్దరిని మీట్ అయ్యేలా చేసి మాట్లాడించండి రా. ఎలాగైనా మీట్ అయ్యేట్ చేసి మాట్లాడిస్తావమ్మా. అందుకని నువ్వు ఇలా యాక్షన్ చూపించక్కర్. నువ్వు అమ్మవి రా. వేడిగా బిర్యానీ తినేసల్లా. ఏ నిజం చెప్పు, అమ్మాయి ఇంట్లో కమిషన్ తీసుకున్నారా? ఏయ్, నిన్నే అడుగుతున్నాడు. ఏంబా, అంత మంచి ఉద్దేశంతోనే కదా చెప్తున్నావు, ఇలా అవమానిస్తావేటి? మంచి ఉద్దేశం ఉన్నట్లు తెలియట్లా, చెడు ఉద్దేశమే ఉన్నట్టుంది. అలా అయితే ఒకటి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, లేదా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమైనా చేసుకోవాలి. నువ్వెందుకు 2 ఫాలో అవట్లా? అరవింద్, బండి ఆపమని చెప్పరా, నేను దిగేస్తాను. ఇలా పర్సనల్ గా అటాక్ చేస్తున్నాడు. బండి ఆపడం కుదరదు కానీ కావాలంటే కిటికీ నుంచి దూకి వెళ్ళు. రే, ఇంతమందిని చెప్తున్నావు, నీకెందుకు ఇంత మొండితనం? రే, ఇది లైఫ్ మ్యాటర్ రా. ఇక పైన కూడా నష్టపెడుతూ వచ్చారంటే బండి నేను చెట్టుకైనా గుద్దేస్తా. నేను చూసుకునే వచ్చాను. ఇతనే ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు. నేను మెల్లగా వచ్చాను, అతనే చూడకుండా వచ్చి పడ్డాడు. వదిలేదు నీకు, చచ్చిపోయాడు. ఉండవే. ఏం కాలేదు. ఏమైంది? మీట్ అయ్యారా? మాట్లాడుకున్నారా? బాగా మనసు విప్పి మాట్లాడుకున్నా. సూపర్ రా. నేను చెప్పాను కదా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే అంతా ఓకే అవుతుందని. వీళ్ళిద్దరికి 10 అంశాలు సెట్ అయ్యాయని ఎవరు చెప్పారు? పాయింట్ 1 అంశం కూడా సెట్ అవ్వలేదు. దేవుడే దిగొచ్చి చెప్పినా కూడా ఇక ఈ పెళ్లి అవ్వదు. వదిలే. నీ పెళ్లి ముందట్రా వయసైనా గుద్దేసి గుర్తు లేకుండా మాట్లాడుతున్నావు. ఊరుకోనా? వాడు ఓవర్ స్పీడ్ లో వచ్చి మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. నేను ఓవర్ స్పీడ్ లో రాలా. నేను కనుక ఓవర్ స్పీడ్ లో వచ్చుంటే మీ నాన్న ఈ పాటికి పైకి వెళ్ళేవాడు. నాన్న కనుక ఏదైనా అయ్యుంటే చంపేదాన్ని. చించావులు. ముందు నీ బాబుని ఇంటికి తీసుకెళ్ళు. పగిలిపోద్ది. ఓవే ఓవే. తర్వాత మేమన్నా కాదు చెప్తున్నావా? మరి దీనికి పేరేంట్రా? మేమెందుకురా నీతో అబద్ధం చెప్తాం? అబద్ధం అనట్లేదు, దీనికి అసలు లాజికే లేదంటున్నా. అమ్మకు బాగా నచ్చిన అమ్మాయి అంటున్నారు. ఇప్పుడు అమ్మాయి ఎందుకు వద్దంటుంది? ఏదో చిన్న చిన్న విషయాలు మర్చిపోయామన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద కథ చెప్తున్నారు. ఇందులో మీరు చెప్పిన అమ్మాయికి నేను చెప్పిన అమ్మాయికి ఏదైనా సంబంధం ఉందా అంటే అసలు ఏమాత్రం లేదు. యాక్సిడెంట్ దెబ్బ తగిలి నాక మీ అందరికా. ఏ వాసు,
ఆ లాజిక్ వదిలేసే. మేమంతా నీ మంచి కోసమే చెప్తున్నాం. నేను చెప్పేది విను. ఆ అమ్మాయిని మర్చిపో, వేరే అమ్మాయిని చూద్దాం. నేను చెప్తుంది మీరందరూ వినండి. ఆ అమ్మాయిని మర్చిపోలేను, నాకు ఆ అమ్మాయి కావాలి. రే ఏసయ్యా, నువ్వేనా వీడికి కాస్త చెప్పయ్యా. అమ్మా నువ్వు ఉండమ్మా. రే నువ్వు వెళ్ళి తలుపు తీ. పో, వెళ్ళి తీరా పో. అమ్మ నువ్వు ఇక్కడ అమ్మా. నేను చెప్పేది బాగా వినండి. నాకు పెళ్ళంటూ జరిగితే ఆ అమ్మాయితోనే జరగాలి. సర్లే పోరా. ఎలాగమ్మా వీడిని నీళ్లు భరించావు. నమస్తే అన్న. నన్ను బెంగళూరు చూసి పరిగెత్తావు కదా. తరుముతూనే ఉంటే పారిపోకుండా ఏం చేస్తానన్నా? నేను తరిమానా? ఎప్పుడు ఇస్తావు అంటూ మీ ఫ్రెండ్స్ చెన్నైలో తరిమారన్నా. సరే బెంగళూరు వెళ్ళి బతుకుదాం అనుకుంటే అక్కడికి మీరే వచ్చారు. ఎప్పుడు ఇస్తావని బెదిరించారా? ఎందుకు బెదిరించాలి? ఎవరు నువ్వు? అన్నా ఏంటన్నా నన్ను ఎవరన్నా అడుగుతున్నారు? ఫోటోగ్రాఫర్ నన్నా. అడ్రస్ మరి వచ్చినట్టున్నావు. పక్కిలా ఉంటుంది వెళ్ళు. అన్న చూడండి అన్న, మీ ముందే తరుగుతున్నారు. ఆ మాట విను. వీడు ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు చెప్తాడురా. నువ్వు మాట్లాడుకో. నీకేం తెలియదు. రే వాసు, నేను మాట్లాడుతాను రా. నా మాట్లాడరా రే. నువ్వు నోరు పోయి. నువ్వు చెప్పు. తీసుకునే లోపు లేట్ అయింది. సారీ అన్న. నా వర్క్ మాత్రం చూడండి, మీకే నచ్చుతుంది. ముద్ర మర్చిపోవడం ఎంత గొప్ప వరమో తెలుసా? అలాంటి వరం దక్కలేదని చాలా మంది అలాడుతున్నారు. అది నీ అదృష్టం కొద్దీ దక్కింది. దాన్ని అలాగే మెయింటైన్ చేయి. ఇంత దారుణంగా నాకు పెళ్ళైన విషయమే దాచేశారు కదరా. ఎంత పెద్ద తప్పిది. నేను హర్ట్ చేయకూడదనే మేము అలా చేసాంరా. ఎన్ని సాకులు చెప్పినా మీరు చేసింది తప్పు. నా సమస్య ఏంటో నాకు చెప్పుండాల్సింది. నీకు అన్ని సమస్యలుగానే ఉన్నాయిరా, అందుకే చెప్పలేదు. అవన్నీ మర్చిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకోవటం తప్పంట్రా. నువ్వు దాచావు కదమ్మా. సారీ బాబా, నాకు వేరే దారి తెలియలేదు. ఏమండి, నాకు డౌటు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ పెళ్లి ఎలా జరిగింది? ఇప్పుడు అమ్మాయి ఒంటరిగా ఎందుకుంది? అది వేరే విధంగా. వాసునే కదా మర్చిపోయాడు. ఆ అమ్మాయికి అన్ని జ్ఞాపకం ఉండాలిగా. ఆ అమ్మాయి వాసు తెలిసినట్టే ప్రవర్తించలేదు. అయ్యో బ్రో, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఏది ముందు అడగాలి అర్థం కావట్లేదు. మాకు అదే ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియట్లేదు. ఎందుకంటే అన్ని విషయాలు జరిగాయి. దేవుడే వచ్చి చెప్పినా ఈ పెళ్లి జరగదన్నారు. మరి ఈ పెళ్లి ఎలా జరిగింది? సుబ్బలక్ష్మి వాళ్ళ నాన్న కారు కింద పడ్డారని చెప్పా కదా, అంతటితో ఇక ఈ పెళ్లి జరగదని అనుకున్నాం. కానీ అందువల్ల ఈ పెళ్లి జరిగింది. ఏంటి డాక్టర్ మీరు అనేది? కారు గుద్దినప్పుడు కూడా పెద్ద దెబ్బలేమీ తగలేదే. అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది అంతే. ఏమా అప్పుడే చెప్పాను స్కాన్లు అవి వద్దని. విన్నావా? సార్, ముందో విషయం అర్థం చేసుకోండి. కారు డాష్ ఇవ్వడానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎంత పెద్ద ట్యూమర్ చూసారుగా. 7-8 నెలలుగా మీకు ఈ సమస్య ఉన్నట్టుంది. మీరే దీన్ని పట్టించుకోకుండా వదిలేశారు. అవును డాక్టర్, నాన్నగారు 6 నెలలుగా హెడేక్ టాబ్లెట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు స్కాన్ తీయడం మంచిదైంది. ఇమీడియట్ గా ఆపరేషన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. వీలైనంత తొందరలో అడ్మిట్ అవ్వండి. సర్జరీ చేస్తేనేమవుతుందా డాక్టర్? ఇంకొంచెం ఎర్లీగా వచ్చుంటే రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుండేది. లెట్స్ సీ. ఇట్స్ లేట్ బట్ నాట్ టూ లేట్ అని నమ్ముతున్నాను. రే ఏంట్రా ఇది? ఏవేవో చెబుతున్నారు. ఇంకెవరైనా మంచి డాక్టర్ చూపిద్దాం. రే, ఈయనకంటే గొప్ప డాక్టర్ ఈ సిటీలోనే లేరు. చాలా మంచి మనిషి, మా ఫ్యామిలీ డాక్టర్. ఈయన చెప్తే కరెక్ట్గానే ఉంటుంది. ఏమ్మా, నువ్వేం దిగులు పడకు. రామకృష్ణ, ఇక లేట్ చేయొద్దు. ఇవాళే అడ్మిట్ అవ్వు. ఇవాళేనా? అది కాదురా, నాకేదైనా అయ్యిందంటే. ఏంట్రా అపశకునంగా మాట్లాడతా? అది కాదురా, డాక్టర్ ఏది కరెక్ట్గా చెప్పడం లేదు కదా. అంతా మంచి జరుగుతుంది. నా కూతురికి నేను తప్ప ఇంకెవరూ లేరు రాజేంద్ర. నా కూతురికి పెళ్ళైన తర్వాత నా ఆపరేషన్ పెట్టుకుందామా? అంతవరకు ఏవైనా మందులు మాకులు. ఆపరేషన్ చేయించుకోవాలంటే భయంగా ఉందిరా. నా కూతురు నేను ఒంటరిదాన్ని చేసిపోతే చచ్చినా కూడా నాకు మనశ్శాంతి ఉండదురా. రే, ఏంట్రా నువ్వు ఊరికే బాధపడతావు? కానీ ఇప్పటి వరకు వాడు నన్నేమీ అడిగింది లేదు. ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం, మంచి అబ్బాయిని చూడమన్నాడంతే. నేను మా అబ్బాయి ఉన్నాడు, దీనికెందుకు బయట సంబంధం చూడడం అన్నాను. ఇప్పుడు వాడు బాగున్నాడే అనుకో, సారీరా మా అబ్బాయికి సంబంధం ఇష్టం లేదు, నేనే పొరపాటు పడ్డాను అని చెప్పేవాణ్ణి. కానీ వాడే ప్రాణాలతో పోరాడుతున్నాడు. నేను వాడితో అలా చెప్పలేనురా. రే, నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు నాకు నిజంగా అర్థం కావట్లేదు. నువ్వు అనుకున్న అమ్మాయిని చేసి తీసుకురాలేం. ఇదేమైనా కంప్యూటరా కావాల్సిన కాన్ఫిగరేషన్తో అసెంబ్లీ చేసి తీసుకురావడానికి? అమ్మాయిరా, కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. రే, చూడ్డానికి అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. 10 అంశాలు కరెక్ట్గా ఉన్నాయి. ఇలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదురా. రే, నువ్వే మాట్లాడతావు. వాసు, మాకెవరికి నువ్వంటే ఇష్టం లేదనుకుంటున్నావా? మేమంతా కలిసి నీకు చెడు చేస్తామే ఏంటి? వాసు, అన్ని విషయాల్లోనూ నేను మీ అమ్మ కళ్ళు మూసుకుని నిన్ను నమ్మాం. ఈ ఒక్క విషయంలో నువ్వు మమ్మల్ని నమ్ము. నీ జీవితం ఆ అమ్మాయితో సంతోషంగా గడిచిపోతుంది.
ఆ అమ్మాయికి ఓకేనా? అమ్మా పెళ్లి ఒప్పుకున్నాడమ్మా. నేను ఇంకా పెళ్లి ఒప్పుకోలేదు. ఆ అమ్మాయికి ఓకేనా అడిగాను అంతే. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అడగగానే ఒప్పేసుకుంది. నీలాగానా? నాన్న వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఇదిగో నువ్వు రావద్దు. ఇలా చూడు, మేము కన్విన్స్ చేసి నువ్వు ఒప్పుకున్నట్టు మొహాన్ని అలా శోకంగా పెట్టుకోకు. నువ్వే సంతోషంగా ఒప్పుకున్నట్టు నవ్వు మొహం పెట్టి చూద్దాం. నవ్వరా? నవ్వు మావా. నీకు పెళ్ళవగానే అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకున్నాం, కానీ అదే సమస్యకి మొదలని మాకు అప్పుడు తెలియలేదురా. గణనాథ బాలచంద్రం మూషికావాహనం పొద్దున లేచి నిద్రపోయే వరకు మీ మధ్య అన్ని సమస్యలేరా. శివపుత్ర లంబోదరం సుముఖ వక్రతుండం రే ఆ డాక్యుమెంట్ స్కాన్ చేసి వాట్సాప్లో పంపించాను చూడు. మళ్ళీ చేస్తా. నాకు తనకి ఏ విషయంలోనూ సరిపోవడం లేదురా. ఎండ ఏంటి ఇంత ఎక్కువగా ఉంది? సరిపడడం లేదా? ఏమైందిరా? అమ్మా ఇక్కడ ఉన్న నా బుక్స్ ఎక్కడ? నేనే తీసుంచాను. ఇప్పుడు కావాలా? ఎవరు బెడ్ మార్చింది? నేనే మార్చమన్నాను. ఏ? నేను వచ్చిన దగ్గర నుంచి మీరు ఒక్కరోజు కూడా బుక్ చదవటం చూడలేదు, అందుకే తీసుంచాను. నేను డైలీ చదవను, అప్పుడప్పుడు చదువుతుంటాను. ఏంట్రా ఇవాళ తొందరగా లేచావు? నేను ఇంకా నిద్రపోలేదు నాన్న. ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోకూడదంటారు. పడుకుంటే మెదడు మందగిస్తుంది. నాకు సడన్ గా మార్చి పడుకుంటే నిద్ర పట్టదు. అయ్యో, ఇప్పుడేం చేద్దాం? రానియా కూర్చోండి. ఎలా ఉన్నారు మావయ్య? బాబు నేను ఇటువైపు పడుకుంటా. కానీ అలా పడుకుంటే ఇద్దరికి కంఫర్టబుల్గా ఉండదు. నేను సోఫాలో పడుకుంటా. కావాలంటే మీరు. అదే తలనొప్పి ఇప్పుడు పర్లేదా? నేను బాగున్నాను. మీ నాన్నే తను భయపడి నన్ను కూడా భయపెట్టేశాడు. నీకు నయమైంది కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వెలా ఉండేవాడివో మాకు కదా తెలిసింది. ఊరికే అంటున్నాడురా. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, వీడు నా ఫ్రెండ్ రమేష్, తను వీడి గర్ల్ ఫ్రెండ్. రేపు పొద్దున్న 9ంటికి వీళ్ళకి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి. ఈ రోజు కీర్తి ఇక్కడే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో చెప్పకుండా వచ్చేసారా? అవును, ఇంట్లో చెప్పకుండానే వచ్చారు. అదే మావయ్య అడిగితే? వాళ్ళు ఇక్కడ లేరుగా. ఫోన్లో అడిగితే? వాళ్ళెందుకు ఇది ఫోన్లో అడుగుతారు? వాళ్ళు అడిగినా సరే నువ్వు చెప్పకు. సరే, నాకు రమేష్కి నైట్ వర్క్ ఉంది, మేము ఫ్రెండ్ ఇంట్లోనే పడుకుంటాం. కీర్తిని జాగ్రత్తగా చూసుకో, అవసరం ఉంటే ఫోన్ చేయి. సరేనా? పదరా వెళ్దాం. జాగ్రత్తగా ఉంటావు కదా? రే ఓవర్ చేయకురా, మార్నింగ్ చూస్తావు కదా. పదా రండి. నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు. ఇంటిని మిస్ అవుతున్నారా? ఫీల్ అవ్వకండి. సుబ్బలక్ష్మి, కీర్తిని రమ్మను, టైం అయింది. రమేష్కు కాఫీ పెట్టివు, నేను స్నానం చేసి వస్తా. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అదెలా వెళ్ళిపోతుంది? 9 o'clock రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళాలిగా. రాత్రి ఒక 3ంటికి వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న వచ్చారా? హా, నిన్ను చూసుకోమనేగా చెప్పి వెళ్ళాను. నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా. చేశానండి, బిజీగా ఉంది. సరే రాగానే చెప్దామని వదిలేసా. ఏం మావా, కీర్తి రెడీయా? కీర్తి! రే 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 నువ్వు ఉండరా. తను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళ నాన్నకి ఇలా తెలుసు? అదేనండి, మీరు వదిలేసిపోయారా, ఏమైనా తింటావా అని అడిగాను. సరేనండి, 2 దోశలు వేసిచ్చాను. విషయం చెప్పు. అదే చెప్తున్నా. తినేసి రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. ఇంటిని మిస్ అవుతున్నారా? మా నాన్నని. నాన్నని మిస్ అవుతున్నాను, వాళ్ళందరినీ వదిలేసి ఎలా ఉండగలను అని ఒక్కటే ఏడుపు. ఆ తర్వాతే వాళ్ళ నాన్న గురించి చెప్పింది. నాకు నాన్న మాత్రమే. వాళ్ళ నాన్నే ఒంటరిగా తన్ని కష్టపడి పెంచారు. అమ్మ లేదు. తను అలా చెప్పగానే నాకు మా నాన్న గుర్తొచ్చారు. ఏం జరుగుతుంది? నువ్వు కాసేపు ఉండరా, త్వరగా చెప్పు. నాకు రమేష్ అంటే బాగా ఇష్టం. మా నాన్న అంటే కూడా నాకు బాగా ఇష్టం. నేను కనుక ఇలా చేస్తుంటే మా నాన్న ఎలా అలాడిపోయి ఉండేవారో ఒక్క నిమిషం ఆలోచన చూస్తాను. ఒక విధంగా బాధగా ఉంది. మా నాన్న లేకుండా ఎలా ఉండబోతానో తెలియట్లేదు. మీ నాన్నగారు నేను ఎంత కష్టపడి పెంచుంటారు, ఇప్పుడే ఇలా ఏడుస్తున్నావు. కొన్నాళ్ళ తర్వాత ఆలోచన చూస్తే ఇది ఎంత పెద్ద తప్పో తెలుస్తుంది. ఆ తర్వాత లైఫ్ అంతా బాధపడతావు. ఫీల్ అవ్వకండి. పెళ్ళి అనేది ఇద్దరి మధ్య జరిగేది కాదు, 2 కుటుంబాల మధ్య జరిగేదని చెప్పి మన పెళ్లి ఫోటో చూపించాను. ఇలా లేచిపోయి పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారు ఎంత బాధపడతారో ఆలోచించుకోమని చెప్పాను. సిస్టర్, ఏమన్నా ఎంత పని చేసావు నువ్వు? ఇలా చూడండి, దీనికి నేనే కారణం అనకండి. ఆ పిల్ల ఏడ్చిందని కొంచెం ఓదార్చాను. తనే వాళ్ళ నాన్నకు కాల్ చేసింది, ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయారు.
నేనేం చేయను చెప్పండి. సిస్టర్, ఏంటి సిస్టర్ అంత ఈజీగా చెప్తున్నారు? ఈ రోజు కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నా ఫ్యూచర్ తనే సిస్టర్. నేను తనని ఎంత భద్రంగా చూసుకోవాలనుకున్నానో తెలుసా? ఏమండి, ఆ అమ్మాయి వెళ్ళిపోతే నేనేం చేయగలనండి? ఇలా చూడండి, నేనేం తనని ఊరికే తీసుకురాలేదు. మా కుటుంబం, మా నాన్నగారి లెక్కలేనంత ఆస్తి వద్దనుకుని వదిలేసి బతికితే తనతోనే బతకాలని తీసుకొచ్చాను. ఇవన్నీ మీరు వాళ్ళ నాన్నతో చెప్పుండాల్సింది. అదంతా ఎప్పుడో చెప్పేశానండి. కీర్తి ఇంట్లో వాళ్ళకి కులపిచ్చి బాగా ఎక్కువ. అందుకే నాకు అన్ని అర్హతలు ఉన్నా కూడా అమ్మాయిని ఉండని పట్టుబట్టారు. అంతే, అంతా అయిపోయింది. నేను వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేసుంటే ఖచ్చితంగా తను వెళ్ళుండేది కాదు. నేను నచ్చ చెప్పుంటాను. నాకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ మిమ్మల్ని నమ్మే కదా వచ్చాను. ఇలా చేశారేంట్రా? ఏంటంటే మళ్ళీ మళ్ళీ నన్నే అంటున్నారు? వెళ్ళి దాన్ని చేపట్టుకొని ఆపగలనా? ఆయన పట్టుకు మూర్ఖంగా మాట్లాడుతూ పోతున్నారు. మీరు చూస్తూ నచ్చున్నారేంటి? చేయాల్సిందే చేసి రే వాసు, నువ్వేంట్రా అంటే ఎక్కడ కూర్చొని మందు కొడుతున్నావు? రమేష్ ఏమో అక్కడ కూర్చొని మందు కొడుతున్నాడు. ఏమైంది ఇప్పుడు? అవును కదా, చెప్పుంటే అందరం కలిసే కొట్టుండే వాళ్ళం కదా. మేము ముగ్గురం కలిసి నిన్ను కొడతాం. గమ్మునుండు. అది కాదురా, బాధని షేర్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా. ఇద్దరు కొంచెం నోరు మూసుకుంటారా? రే వాసు, నువ్వెందుకు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఈరోజు నేను ఏం చేశానో తెలుసా? తెలుసు, రమేష్ చెప్పాడు. ఎరా, ఆ అమ్మాయిని దాచడానికి నీకు వేరే చోటే దొరకలేదా? నాకెలా తెలుసు? మన ఇల్లు సేఫ్ అనేగా అమ్మాయిని వదిలేసి వెళ్ళాను. తను ఇలా చేస్తుందని నాకెలా తెలుసు? ఏంట్రా ఎంత ఫీల్ అవుతున్నారు? చిన్నప్పుడు అమ్మ మీద నాన్న చేయి చేసుకున్నారని సంవత్సరం పాటు ఆయనతో మాట్లాడలేదు తెలుసా? ఈరోజు ఆ పని నేను చేయపోయాను. బాధగా ఉందిరా. నిన్న కూడా నేను పబ్జీ ఆడుతున్నానని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ నన్ను లాగి పెట్టి కొట్టింది. ఇప్పుడు దాన్ని తలుచుకొని తను ఫీల్ అవుతూ ఉంటుందా? అవునరా, వంటలక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉంటదిరా. పెళ్ళైందంటే ఇది చాలా సాధారణ విషయం. ఒక ఇంట్లో మొగుడు కొడతాడు, ఇంకో ఇంట్లో పెళ్ళం కొడుతుంది. ప్రతి ఇంట్లోని ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. నువ్వేమో దీనికి ఫీల్ అవుతున్నా? జోక్ చేస్తున్నాడు వీడు. వాడు అలాగే వాగుతూ ఉంటాడు, నువ్వేం పట్టించుకోకు. నేనేం మాట్లాడుతున్నాను? మీకు అర్థం కాలేదు కదా? మీరందరి బ్యాడ్ మ్యారేజ్ గురించి ఏమనుకుంటున్నారా? ఎక్స్ట్రీమ్గా వైలెన్స్ ఉంటుంది, లేదంటే అఫైర్ అలాంటిది ఏదైనా. హస్బెండ్ వైఫ్ ఇంట్లో కంఫర్ట్గా లేకపోవడమే బ్యాడ్ మ్యారేజ్. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అన్నిట్లోనూ తనకు నాకు నాన్ సింక్. ఒక్క విషయంలోనూ సింకే అవ్వట్లేదు. బావా, ఫ్రీగా ఉండు, కొన్ని రోజులు అన్నీ సర్దుకుంటాయి. లేదురా, కొంతమందితో ఉంటే మన పాజిటివ్ సైడే బయటపడుతుంది, కొంతమందితో ఉంటే మన నెగిటివ్ సైడే బయటపడుతుంది. ఇంకొన్నాళ్ళు తనతో ఉంటే నన్ను నేనే మర్చిపోతానేమోరా. వాసు, నువ్వెందుకు ఓవర్గా ఆలోచిస్తున్నావు? సరిపడదనేది ఏది ఉండదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలిరా. లైఫ్లో అడ్జస్ట్ అవ్వచ్చు, లైఫ్ మొత్తం అడ్జస్ట్ కాలేం కదా. నా మనసు అంతిపోయింది, నా నిద్ర పోయింది, నా సంతోషమే పోయింది. ఇక నేను తలుచుకున్న జరిగిందంతా మార్చుకోగలనా ఏంటి? అంతే, ఇలాగే అడ్జస్ట్ అవుతూ చావాలి. వాసు, చివరికి అందరు కలిసి నన్ను బక్రాన్ చేశారు కదరా. కంగ్రాచులేషన్స్. చియర్స్. కింద పెట్టాయా? తాడానికి వచ్చాం మనం. ఇంకెందుకు వచ్చాం? నువ్వు ఇంత ఫీల్ అవటం మేము చూడనే లేదు. ఆ తర్వాత మాతో మాట్లాడటం నువ్వు బాగా తగ్గించేసావు. సుబ్బలక్ష్మికి నీకు సరిపడలేదే కానీ నువ్వు తన నుంచి విడిపోవాలనుకోలేదు. వద్దురా. కానీ అందుకని ఓ సంఘటన జరిగింది. ఈరోజు మా సార్ కొత్త సినిమా ట్రైలర్ వేస్తారు, త్వరగా రా. నైట్ షోకి నేను వెళ్ళిందే లేదు. నిద్ర వస్తే ఏం చేయమంటారు? నిద్రపో. మరి ఎందుకు నైట్ షోకి రావడం? నువ్వేగా ఈ సినిమా చూడాలన్నా, వద్దంటే చెప్పు, ఇంటికి వెళ్దాం. లేదు, నేను చూడాలి. రా. G34 ఇక్కడే. ఏమైంది? బ్రో, కొంచెం మారి కూర్చుంటారా? లేడీస్ కంఫర్ట్గా ఫీల్ అవుతారు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫోన్ సైలెంట్లో పెట్టు. ఎక్స్క్యూజ్ మీ. ఓ, ఐమ్ సో సారీ. లేడీసే.
చెప్పండి రాజు. వాసు వెంటనే బయలుదేరి హైట్ హోటల్కి వస్తారా? ప్రొడ్యూసర్ని మీట్ అవుతాం. ఇప్పుడా? అవును. వేరే పని ఏమైనా ఉందా? నేను ఫ్యామిలీతో బయటకు వచ్చాను. ఓ అలాగా. మార్నింగ్ రానా? లేదు, ప్రొడ్యూసర్ ఇప్పుడే ఫ్రీగా ఉన్నారు. రేపు ఉదయం ఊరికి వెళ్ళిపోతున్నారు. రావడానికి 2 నెలలు పడుతుంది. మీరు వస్తే మాట్లాడి సెటిల్ చేసుకుందాం. లేదు నేను ఇప్పుడే వస్తాను. ఆయుషో? యా 10 మినిట్స్లో ఉంటాను. ఓకే ఓకే. నేను ఒక అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలి. నువ్వు సినిమా చూసి ఇంటికి వెళ్ళిపో, నేను వస్తా. అరే ఒక్కదానే ఎలా? రా అన్న, జాగ్రత్త తీసుకెళ్ళి ఆల్వార్పేట్ శాంకో దగ్గర వెళ్ళు అని చెప్తాను. ఈ టైంలో ఏంటి ఇంపార్టెంట్ మీటింగ్? నేను వచ్చి చెప్తాను కదా, నువ్వు ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయి, లైవ్ లొకేషన్ పంపించాయి. ధైర్యంగా వెళ్ళు. పోనీ అన్న. ఏంట్రా ఇన్స్టాగ్రామ్లో మునిగిపోయినట్టున్నావు? అదే ఈ రీల్స్ ఎలా వెయ్యాలా అని చూస్తున్నాను. ఏదో సాగు చెప్తున్నావులే. ఏమా వీడికి? ఆయన ఆల్రెడీ 2 సార్లు తాగారు. మీరు తాగండి అన్నా. ఏమా సుబ్బలక్ష్మి ఎక్కడ? రూమ్ లో ఉందన్నయ్య. సినిమాకి వెళ్ళి లేట్గా వచ్చారు, అందుకే ఇంకా లేచినట్లేదు. పూడి కార్యాలయంలో డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్న యువకుడు మురళి రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు. ఫుడ్ డెలివరీ కోసం బైకులో వేగంగా వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలియజేశారు. డెలివరీ మన మురళి అమ్మ వేగంగా నైట్ ఏదో యాక్సిడెంట్ చనిపోయాడంట. చెన్నైలో కొనసాగుతోంది. నీకు తెలిసిన వాళ్ళ? చాలా ఏళ్ళు మన ఇంట్లో పనిచేసిన వాళ్ళ అబ్బాయి నా పెళ్లి కూడా వచ్చాడు. పాపం జ్యోతి, వాళ్ళ ఆయన కూడా లేడు. పిల్లడికేమో ఇలా అయింది. ఈ కాల పిల్లలు బైక్ దొరికితే చాలు కన్ను మిన్ను కానకుండా తోలుతున్నారు. ఇదంతా చూస్తుంటే మనకే భయంగా ఉంది. అయ్యో ఏంటత్తయ్య, న్యూస్ లో యాక్సిడెంట్ అని చెప్తున్నారు. నేను థియేటర్ నుంచి వచ్చేటప్పుడు ఈ అబ్బాయి నేను చూశాను. ఇది యాక్సిడెంట్ కాదు. సిగ్నల్ వేస్తుంది కదా, సిగ్నల్ వేస్తుంది కదా, కళ్ళు కనిపించట్లా నీకు? దిగరా రే, బుద్ధి లేని ఎదవా. అలా చూడరా నా బండిని. సిగ్నల్ చూడలా, కళ్ళు తెచ్చుకొని కదా బండి తోలుతున్నావు. దిగరా ముందు. ఎవడైనా తాగేసి బండి తోలుతాడా? దిగరా కిందకి. దిగమంటున్నానా? డబ్బు తీసుకొని పోరా. ఏమన్నా చచ్చావురా నా చేతిలో. ముందు బయలుదేరు, బండి పక్క తీరా. సిగ్నల్ చూడకుండా వచ్చేసి మా అమ్మని అసహ్యంగా తిడుతున్నారన్నా. పూర్వం ఒక వెదవల్లారా. అన్నా, కస్టమర్ ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది చూడన్నా. ఈ టైంలో ఏ హోటల్ ఉండదు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వదలకూడదన్నా. మినిస్టర్ గారు అబ్బాయిరా. మినిస్టర్ గారు అబ్బాయిరా. మినిస్టర్ గారి అబ్బాయి అయితే కొమ్ములు వచ్చాయా? ఎవడి కాదురా, మినిస్టర్ కావచ్చు. సరే చెప్పేది వినరా. అలా చూడన్నా, మా అమ్మ ఆశగా కొనిపెట్టిన బండి ఇంకా మొదటి డ్యూ కట్టలేదు. మా అమ్మని ఏం చెప్పాలి? తెలియక మాట్లాడాడు సార్. వెళ్ళిపో. చిన్న కుర్రాడు సార్, మీరు ఎవరు తెలియక మాట్లాడాడు. ఏం చేస్తారో ఏంటి? ఏమన్నా బండిని గుద్దేసి డబ్బులు విసిరేసి అసహ్యంగా మాట్లాడుతున్నారు. అన్న కొంచెం ఆపండి. ఈ నాన్నని నేను తిట్టినా మినిస్టర్ కొడుకు అయితే ఏమైనా చేస్తావా? చెప్పరా. సుబ్బలక్ష్మి రా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. స్టేషన్ కా? ఏంటత్తయ్య అయినా? తనే భయంతో ఉంది. నువ్వెందుకు స్టేషన్కి రమ్మంటున్నావు? తనే కదా చూసింది, తనే వచ్చి చెప్పాలి. రా. నిన్న నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళకపోతే నేను అది చూసుండే తనే కాదు. నేను అసలు చూసిందని మర్చిపోవాలనుకుంటున్నాను. మీరేంట్రా అంటే స్టేషన్కి రా, కోర్టుకి రా అని పిలుస్తున్నారు. నువ్వు చూడడం వల్లే కాదు హత్య అని తెలిసింది. లేదంటే దాన్ని యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేసేస్తాను. బాబు, రోజు ఇలాంటివి సవాలక్ష జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో తలదూరిస్తే మన మనశాంతే పోతుంది. అన్నిట్లో తలదూర్చమంటున్నాను. ఇది దాని కళ్ళ ముందే జరిగింది. దీని గురించి రిపోర్ట్ చేయడం బేసిక్ హ్యుమానిటీ. మీతో చెప్పడం తప్పైపోయింది. వాసు, కొంచెం ఓపిక పట్టు. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? మన జ్యోతిక వాళ్ళ అబ్బాయి నాన్న. ఇప్పుడు నువ్వేం చేసినా వాడు బతికి రాడు. వాడి కోసం మీరిద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మేమేం చేయగలం? ఒక చెడ్డ విషయం మనకు జరగకుండా ఉండాలంటే అది మిగతా వాళ్ళకి జరిగినప్పుడు అడ్డుకోవాలి. మురళిని చంపేశారు, వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇద్దామంటే నాకు అడ్వైస్ ఇస్తున్నారు. శుభలక్ష్మి, ఇదంతా చూస్తూ నువ్వు ఊరికే ఉండగలవేమో.
నేను అలా ఉండలేను. దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను. మనశ్శాంతి అనేది ఉండదు. మనకు పెళ్ళైనప్పటి నుంచి నేను ఏమీ అడగలేదు. ఇప్పుడు మొదటిసారి అడుగుతున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు. నీకే ప్రాబ్లం వచ్చినా సరే నీతో నేను చూసుకుంటా. నన్ను నమ్మి నాతో రా ప్లీజ్. నేను ఇంతగా చెప్పినా నువ్వు నమ్మలేదంటే ఇక మనం కలిసి ఉండడంలో అర్థమే లేదు. రే వాసు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాకు నీకు సరిపడదు. వాసు, ఏంటి ఏంటి బాబు జరుగుతుంది ఇక్కడ? ఏంటల్లుడు మీరు అనేది? ఏంట్రా సరిపడదు అది ఇది అంటున్నాడు? వాసు, దానికి దీనికి ఎందుకు ముడి పెడతావు? అమ్మా ప్లీజ్ అమ్మా. నేను ఇంత చెప్పినా వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. సార్, నేనేమీ ఇష్టపడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. మీకు ఆరోగ్యం బాగాలేదు, మీరు చావబోతున్నారని నాన్న చెప్పారు, అందుకే చేసుకున్నాను. ఇదే నాన్న నన్ను మాట్లాడినవ్వండి ప్లీజ్. ఇలా చూడండి, ఇప్పటి వరకు మీ అమ్మాయి చేసిన పనులన్నీ సహిస్తూ వచ్చాను. ఇకపై నా వల్ల కాదు. సుబ్బు, నువ్వేం పట్టించుకోకమ్మా. వద్దు బాబు వద్దు. ఇష్టం లేకుండా నా కూతురుతో కాపురం చేయక్కర్లేదు. ఇదంతా నాకు ముందే తెలియకుండా పోయింది. తెలుసుంటే నా కూతురు నేను అప్పుడే తీసుకెళ్ళిపోయేవాడిని. నువ్వంతా నా మంచి కోసమే చేశావు, కానీ ఇప్పుడు ఇది తప్పుగా మారిపోయింది. నా కూతురు క్షేమంగానూ భద్రంగానూ ఉండాలనుకున్నాను. తను సంతోషంగా ఉందో లేదో తెలుసుకోలేకపోయాను. ఇక చాలు, రామ్మా మనం బయలుదేరదాం. అమ్మా వెళ్ళకమ్మా. అన్నయ్య కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. వాడేదో ఆవేశంలో లేదమ్మా, మాట్లాడుతున్నాడు. లేదు, తను కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. ఇష్టం లేకుండా చేసుకున్న వాడితో నా కూతురు సంతోషంగా ఉండలేదమ్మా. ఇది సరిపడదు. ఒరే వాసు, నువ్వు చేసేది పెద్ద తప్పురా. ముందు అమ్మాయిని లోపల తీసుకువెళ్ళు. సుబ్బు, వద్దు సుబ్బు, నువ్వైనా నా మాట విను. అన్నయ్య ఆయన చెప్పాడు కదమ్మా. సుబ్బు, నా మాట వినమ్మా. ఇంకా ఎందుకు అక్కడ? నువ్వు బయలుదేరు. ఇది చూడ్డానికేనా? అంత పెద్ద రోగం వచ్చినా నేను ఇంకా బతికే ఉన్నాను. ఏంటంటే మీరు చూస్తూ నిల్చున్నారు? వెళ్ళి వాళ్ళని ఆపండి. రే అన్నయ్య, సుబ్బు, రే వెళ్ళొద్దని చెప్పు. సుబ్బలక్ష్మిని వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాక కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి అనుకున్నాం. కానీ నువ్వు దిగి రాలేదు, ఆయన దిగి రాలేదు. డైవర్స్ వరకు వెళ్ళింది. తర్వాత యాక్సిడెంట్ అయింది, నువ్వు బతకడమే కష్టం అని చెప్పారు. కానీ పూర్తిగా నువ్వు 2 సంవత్సరాలు మర్చిపోయావని మాకు లేటుగానే తెలిసింది. పేరు వాసు. ఫోన్ నంబర్ 98650718. వైఫ్ పేరు ఏంటంకల్ ట్రిక్ క్వశ్చనా? మీకంతా తెలుసు, నాకు ఇంకా పెళ్ళేం కాలేదు. ఏంటి సార్ పెళ్ళే కాలేదంటున్నాడు? చివరిగా చూసిన సినిమా ఏదంటే 2 సంవత్సరాల ముందు చూసిన సినిమా గురించి చెప్తున్నాడు. ఏమైంది వీడికి? ఇంటర్మీడియట్ మెమరీ లాస్. 2 ఏళ్ళు పూర్తిగా మర్చిపోయాడు. కానీ భయపడాల్సిందేం లేదు. కానీ వాడికి ఇలా మెమరీ లాస్ అయిందనే విషయం చెప్పాలి కదా డాక్టర్? ఆఫ్ కోర్స్, వైఫ్నే మర్చిపోయాడు. ఖచ్చితంగా చెప్పే తీరాలి. డివోర్స్ కూడా అయింది డాక్టర్. వాడి పర్సనల్ లైఫ్లో చాలా సమస్యలు ఎదురయ్యాయి డాక్టర్. అన్ని సమస్యల్ని ప్రాసెస్ చేసే శక్తి అతనికి లేదు. అందుకని అలాగే వదిలేయలేం కదా సార్. చూడండి, ఈ లోకంలో మతిమరుపుతో కష్టపడే వాళ్ళకంటే ఆలోచనలతో కష్టపడే వాళ్ళే ఎక్కువ. మీరు బాధపడేంతగా ఇదేం ప్రమాదకరమైన విషయం కాదు. వాడికి జ్ఞాపకం ఎప్పుడొస్తుంది డాక్టర్? ఎప్పుడైనా రావచ్చు. జ్ఞానం వచ్చినట్టుగానే జ్ఞాపకం కూడా. ఏదైనా ఒక చిన్న విషయం ట్రిగర్ చేయాలి. సారీ సార్. ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ మొమెంట్ ఓన్లీ. ఇట్ మే బి ఎనీథింగ్. చూస్తే రావచ్చు, వింటే రావచ్చు, ఈవెన్ స్మెల్ వల్ల కూడా రావచ్చు. కానీ తప్పకుండా జ్ఞాపకం వస్తుంది, ఎప్పుడని చెప్పలేం. అంతే కదా డాక్టర్? 99% గుర్తుకు రావచ్చు, 1% రాకపోవచ్చు. మేమంతా నీతో చెప్దామని అనుకున్నావురా, కానీ యాక్సిడెంట్ అయ్యాక అన్నీ మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉన్నావు. దాన్ని పాడు చేయడానికి మనసు రాలా. నీ పెళ్లి తర్వాత మేము నిన్ను అర్థం చేసుకోలేదని మాతో మాట్లాడటమే తగ్గించేసావురా. యాక్సిడెంట్ తర్వాతే నువ్వు మాతో పాతవాసులా కలిసిపోయావు. కానీ నువ్వు బెంగళూరు వెళ్ళి సుబ్బలక్ష్మినే కలుస్తావని మేము కల్లో కూడా ఊహించలేదురా. ఏయ్, ఎందుకు నోరు మూసుకొని ఉన్నావు? ఏదో చెప్పయ్యా. లేదురా, ఇదంతా చూస్తుంటే నాకొక ఫిలాసఫీ గుర్తుకొస్తోంది. ఏంటది? ఒక్కొక్కడు పెళ్ళాన్ని మర్చిపోవడానికి వేరెక్కడికైనా వెళ్తాడు. కానీ వీణి చూసావా, పెళ్ళాన్ని మర్చిపోయి పెళ్ళాన్ని దగ్గరికే వెళ్ళాడు. నిన్ను అడిగాను చూడు. వాసు, మేము ఇంతగా చెప్తున్నాంగా, నీకేదైనా జ్ఞాపకం వస్తోందా? వేరెవరికో జరిగిన కథ విన్నట్టుగా ఉంది. బ్రో, ఎక్కువగా థింక్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రా, మనం బెంగళూరు వెళ్దాం. ఏం జరిగినా చూసుకుందాం, పదా.
నువ్వు నన్ను చూసావే ఆ కొంటె చూపులన్నీ నేను చూసానే నిన్ను చూసానే నీ చూపు ఆ వైపు చూస్తుంటే చూసానే నువ్వు చూస్తే ఏదో కల్లోలమే నాలోనా చూపే చంపేస్తూ ఏంటయ్యా ఇది? ఎంత గుండె ధైర్యం చూసావా? తన పాటికి వస్తోంది వెళ్తోంది, ఏమీ జరగనట్టుంటోంది. బ్రో, ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఇంకో 10 ఏళ్ళైనా సరే ఇలాగే మెయింటైన్ చేస్తుంది. నువ్వే ఏదైనా స్టెప్ తీసుకోవాలి. ఇంతకు మించి ఏం చేయమంటావు? ఏంటి, హాట్ అండ్ వేసి ఇచ్చిన కాఫీయా? అదే ఆమ్లెట్కు గుడ్డు కలిపినట్టుగా కలిపి తాగిందిగా. ఏదైనా ఉపయోగపడేలా చేయి బ్రదర్. ద్వేషానికి పరాకాష్ట ఏంటో తెలుసా బాబీ? కోప్పడ్డమో గొడవ పడ్డమో కాదు, పట్టించుకోకపోవడం. తను ఫుల్ టైం అదే చేస్తుంది. అలాంటి దాంతో ఇప్పుడు ఏం చేయను? కానీ దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు అనిపిస్తుంది. ద్వేషంలో ఏంటి పాజిటివ్? నీ ఫ్రెండ్స్ కూడా నిజం తెలిస్తే బాధపడతామని దాచిపెట్టారు. వాళ్ళు చేస్తే మాత్రం ప్రేమ, సుబ్రహ్మణ్యం చేస్తే ద్వేషమా? ఇది కూడా ప్రేమే కావచ్చుగా. బ్రో, నీకు జరిగిందంతా తెలియదు అనుకుని వర్కౌట్ కాదని చెప్పుంటుంది. నువ్వు వెళ్ళి నేను మర్చిపోయిందంతా గుర్తొచ్చింది, నువ్వు జరిగిందంతా మర్చిపోయి తిరిగి వచ్చాయి, మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పు. బాబీ బ్రో, ఆ అమ్మాయి ఏమనుకుంటుందో నువ్వే డిసైడ్ చేయకు, వెళ్ళి మాట్లాడు. మీ నాన్న ఎప్పుడు పోయారు? 1 year అయింది. ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, అందువల్ల? అందువల్ల ఏం కాదు, బాగానే ఉండేవారు. సడన్గా హార్ట్ అటాక్. మీకెలా తెలుసు? జ్ఞాపకం ఏం రాలేదు. ఫ్రెండ్స్ నీ గురించి అంతా చెప్పారు. యాక్చువల్గా నేను వచ్చింది నీకు సారీ చెప్పడానికి. ఎందుకు? నువ్వెవరో తెలియక నీకు ప్రపోజ్ చేసినందుకు. దానివల్ల ఏంటి? తెలియకే కదా చెప్పారు. తెలిస్తే చెప్పేవారు కాదు కదా. సో నేను దాన్ని పట్టించుకోలేదు. ఇట్స్ ఓకే. కానీ నేను చెప్పినవన్నీ నిజమే. జస్ట్ బికాస్ నాకు ఇప్పుడు అంతా తెలియడం వల్ల ఏమీ మారలేదు. విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసి జీవించట్లేదా? మీకు ఈజీగా ఉంది కదా, కానీ నాకు చాలా బాధగా ఉంది. ఎందుకో తెలుసా? మీరు అన్నీ మర్చిపోయారు, నాకంతా జ్ఞాపకం ఉంది. కానీ నాకు ఇప్పుడు అంతా తెలిసిపోయింది కదా శుభలక్ష్మి. తెలుసుకోవడానికి, అనుభవించడానికి చాలా తేడా ఉంది. ఏదో ఒక రోజు మీరు మర్చిపోయినవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరే సంతోషపడతారు. సో దీన్ని ఇలాగే వదిలేయండి ప్లీజ్. లేదు, మీకంతా తెలిసిపోయిందని నాకు తెలీదు. తెలుసుంటే కాఫీ షాప్ కూడా వచ్చేదాన్ని కాదు. సో నేను ఉండటం డిస్టర్బెన్స్గా ఉంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. లేదు లేదు, నేనే వెళ్ళిపోతా. సారీ. హౌ ఆర్ యు? కాఫీ షాప్ అంతా హాల్ ఓకే? ఏమైంది బ్రో, ఎందుకని ఒకలా బిహేవ్ చేస్తున్నావు? ఏదేదో చెప్పి నేను వెళ్ళి తనతో మాట్లాడేలా చేసావు కదరా. నాకెక్కడో గుచ్చుకుంటుందనే కదరా నేను తనతో మాట్లాడకుండా ఉన్నాను. అరే సుబ్రహ్మణ్యం కలిసి మాట్లాడావా? ఏమందేంటి? నువ్వే అన్నీ మర్చిపోయావని, నాకు ఇంకా అన్నీ గుర్తున్నాయని, ఇక నీ మొహం నాకు చూపించొద్దురా అని చెప్పేసింది. కరెక్టేగా, ఆ అమ్మాయికి అని గుర్తుంటాయిగా. కరెక్టే అని నీకు నిన్న తెలియదంటరా? తెలుసు, నువ్వే కదా 100% ట్రై చేయాలని అడ్వైస్ ఇచ్చావు రైల్వే స్టేషన్లో. నేను కనుక ఆ రోజు రైల్వే స్టేషన్ బెంచ్ మీద నన్ను చూడకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు, నా లైఫ్లో ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు ఎందుకని అంత డీప్గా? అవును, ఇది ఎన్నో రౌండ్? 4 లార్జ్. అది 4 రౌండ్లు వేసుకొని నేను వస్తాను, రైల్వే స్టేషన్లో మీట్ అవుదాం. మహా 4 లార్జ్. ఒకేసారి ఇవ్వమంటారా? బిల్లు ఒకటిగానే కదా ఇస్తారు, ఒకటిగానే వేస్ట్. ఓకే సార్. లేటుగా ఇచ్చి త్వరగా ఫినిష్ చేయమంటారు. రావయ్యా, బిల్లు మనోడు ఇస్తాడులే. Cheers. కాలేజీ నుంచి బ్రో ఎంత తాగినా సరే నా మొహంలో తెలీదు బ్రో. మీకు తప్ప మీ ఫేస్లో అందరికీ తెలుస్తుంది బ్రో. బాగా. ఎక్స్క్యూజ్ మీ సార్, బాగా క్లోజింగ్ టైం సార్. అరే దుర్మార్గులారా, బాగా రన్నయ్య బాగా ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? సార్ ఈరోజు క్లోజింగ్ టైం ఓవర్ సార్. సారీ సార్. బాబు, నీ ఓనర్ నాకు బాగా తెలుసు, నేను మాట్లాడతాను. నేనే బ్రదర్ ఓనర్ని. సార్ ప్లీజ్ సార్, ఒక 5 minutes సార్, ముఖ్యమైన విషయం మాట్లాడుతాను. ఓకే సార్, ప్లీజ్ సార్, త్వరగా కానివ్వండి. థ్యాంక్ యూ. ఓనర్లను డైలీ మారుస్తున్నాను బ్రో. నేను మీరు చెప్పినట్టు నడుచుకుంటే ఖచ్చితంగా నాశనం అయిపోతానని బాగా తెలుసు. అయినా వేరే దారి లేక నిన్నే మళ్ళీ అడుగుతున్నాను, నేనేం చేయాలి బ్రో?
బ్రో నువ్వెన్నో విషయాలు మర్చిపోయావు కదా, వాటితో కలిపి ఇది మర్చిపో అంతే. అది కాదు బ్రో, ఆ అమ్మాయి కావాలా వద్దా అని ఒకసారి డిసైడ్ చేసావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు కావాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. మన చేతుల్లో ఏం లేదు బ్రో. ఏం చేస్తున్నావు? అందరూ చూస్తున్నారు బ్రో. చూస్తే చూడండి బ్రో. పైకి లే బ్రో. నొప్పిగా ఉంది బ్రో. చాలా రోజుల తర్వాత ఆడితే నొప్పి పెడుతుంది బ్రో. ఎందుకు ఇంత కష్టమైన స్టెప్? నేనైతే డాన్సే చేయను. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల. ఎక్కడికి? చెన్నైకి పోతున్నాను బ్రో. మంచి పాట బ్రో. పాట మంచి పాటే, నాకే ఇక్కడ ఉండటం నచ్చలేదు బ్రో. ఏంటి బ్రో, లవ్ కోసం కాకుండా ఫ్రెండ్షిప్ కోసం ఉండొచ్చుగా? కష్టం అని తెలిసాక పక్కనే ఉండకూడదు బ్రో. నేను ఏ కారణం వల్ల బెంగళూరుకి వచ్చానో అదే కారణం వల్ల చెన్నైకి వెళ్తున్నాను. హాయ్ వాసు. మీరు? సహనా, సుబ్బలక్ష్మి ఫ్రెండ్. మీ పెళ్ళికి కూడా వచ్చాను. ఓ అలాగా, సరే లోపలికి వచ్చేయండి ప్లీజ్. ఎవరు బ్రో? తను సహానా, సుబ్బలక్ష్మి ఫ్రెండ్. హాయ్. రండి. రియలీ సారీ అండి, నాకు నా ఫ్రెండ్సే సగం మంది గుర్తులేరు. మీరేం తప్పుగా అనుకోకండి. పర్వాలేదండి. ఊరికి బయలుదేరారా? మ్. మీరు ఇక్కడికి వచ్చింది, సుబ్బలక్ష్మితో మాట్లాడింది అంతా నాకు తెలుసు. ఇది మా పర్సనల్, నువ్వు జోక్యం చేసుకోవద్దని సుబ్బలక్ష్మి చెప్పింది. సో దాని గురించి మాట్లాడడానికి రాలేదు. ఇప్పుడు కోర్టు కేసు అంటూ ఎంత పెద్ద గొడవ జరుగుతుంది. ఇలాంటి సమయంలో తన్ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు. కోర్టు కేసా? దేని గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కాలేదు. మీ ఫ్రెండ్స్ జరిగిన వాటి గురించి చెప్పలేదా? సుబ్బలక్ష్మి నుంచి విడిపోయిన తర్వాత యాక్సిడెంట్లో అంతా మర్చిపోయానని చెప్పారు. యాక్సిడెంట్లో అని చెప్పారా? అవును, యాక్సిడెంట్ అని చెప్పారు. ఏ? ఆ రోజు సుబ్బలక్ష్మిని వాళ్ళ నాన్న తీసుకువెళ్లారు కదా, అప్పటి నుంచి అందరూ మీ గురించి సుబ్బలక్ష్మి గురించి తలుచుకొని బాధపడుతున్నారు. కానీ మీరు చనిపోయిన అబ్బాయి గురించి మాత్రమే ఆలోచించారు. కొట్టి చంపేశారు. చంపేసి బాడీని తీసుకువెళ్ళి ఎన్హెచ్లో పడేశారు. 4-5 లారీలు ఎక్కుంటాయి అనుకుంటాను. బాడీ మొత్తం ఛిద్రం అయిపోయింది. ఫుడీ కంపెనీ ఐడి కార్డుని చూసే ఇతను ఎవరో మేము గుర్తుపట్టాం. మరెందుకు యాక్సిడెంట్ అని రిపోర్ట్ ఇచ్చారు? పర్వాలేదు, చెప్పు, నా ఫ్రెండేలే. దానికి మేమేం చేయగలం? ఏదో పొలిటీషియన్ కుర్రాళ్ళు చేశారని విన్నాను. బాడీ వచ్చినప్పటి నుంచి దీన్ని ఫాలో అవుతూనే ఉన్నారు. ఆయన ఏం చెప్తే అదే కదా మేము రిపోర్ట్లో రాయగలం. దీని గురించి నేను చెప్పినట్టు ఎవరితోనూ షేర్ చేయొద్దు. సింధు, జాగ్రత్త. చూసావా ఎలా పడున్నాడు? మురళి, అమ్మను ఒకసారి చూడరా. బాబు వాసు, వేడి లేవమని చెప్పు బాబు. నాన్న మురళి, లేవరా, నన్ను ఒకసారి చూడరా, అమ్మను ఒకసారి చూడరా. అయ్యో! ఆ అబ్బాయికి జరిగిందని చూసిన తర్వాత సుబ్బలక్ష్మి మీతో చెప్పిన దాన్ని బట్టి మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. చూడు, ఇది యాక్సిడెంట్ కేసు అనడానికి క్లియర్ ఎవిడెన్స్ ఉంది. సీసీటీవీ ఫుటేజ్, పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఉంది. నీ పాటుకు నువ్వు వచ్చి వాడిని కొట్టారు, హత్య చేశారని అంటున్నావు. సార్, ఇది యాక్సిడెంట్ ఏం కాదు సార్. ఆ అబ్బాయిని కొట్టి చంపేశారు సార్. ఆ తర్వాత బండిలో తీసుకెళ్లి బాడీని హైవేలో పడేశారు. ఓ అలాగా? అవును సార్. ఏం కారు? ఫార్చునర్. ఏంటి నంబర్? అతను ఎవరో తెలుసా? అది మీరే సార్ కనిపెట్టి చెప్పాలి. కనిపించిందా? ఇదేమే కనిపెట్టింది. దీన్ని బట్టే మేము కేసు ఫైల్ చేసాం. ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. సరే అయితే కంప్లైంట్ తీసుకోండి. ఏయ్, క్రైమే జరగలేదంటుంటే కంప్లైంట్ తీసుకోమంటున్నావు నువ్వు? ఇలా చూడు, ఇన్స్పెక్టర్ వచ్చాకే కంప్లైంట్ తీసుకుంటాం. వెళ్ళి కూర్చో పో. ఆయన రాగానే చూసుకుందాం పో. ఏయ్, పంపించవయ్యా. మినిస్టర్ గారి కొడుకైనందువల్ల ఆ కేసు తీసుకోలేదు. అందువల్ల మీరు డైరెక్ట్గా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళారు. మీరేనా డైరెక్ట్గా చూసింది? అవును సార్. ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? తురేపాకం సార్. ఏంటమ్మా, ఇన్స్పెక్టర్ రమ్మంటే ఇంకా రాలేదు? అదిగో వచ్చారు సార్. ఈయన వచ్చిన కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు? అదే డైరెక్ట్గా చూసిన డీటెయిల్గా చెప్పారే. సార్, ఆ వీడియో ప్రూఫ్లో యాక్సిడెంట్ మాదిరి తెలిసింది సార్. ఏంటి సార్ ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు? ఒక ఐ విట్నెస్ తానుగా వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు. కేసు రిజిస్టర్ చేయాలని మీకు తెలియదా, లేక తెలిసే చేయకుండా వదిలేశారా? సారీ సార్, అలాంటిదేం లేదు సార్. కేసు ఫైల్ చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. అలాగే సార్. మీరు అలా డైరెక్ట్గా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తారని వాళ్ళు అనుకోలేదు.
ఎంత ధైర్యం ఉంటే ఇంటికి మనుషుల్ని పంపిస్తారు. పొరంబోకి ఎదవలు. ఏంటయ్యా అది? నువ్వు ఉండరా. హలో, మినిస్టర్ చిన్రాయుడు గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం, అయ్యగారు మీతో మాట్లాడతారంట. మినిస్టర్ స్పీకర్లో పెట్టి మాట్లాడు. మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆ అబ్బాయి పాపం యాక్సిడెంట్లో పోయాడు. దాన్ని అంతటితో వదిలేయచ్చు కదా. ఎందుకు అది హత్యాగిచ్చా అంటూ దాన్నే పట్టుకుని వేలాడుతావు? హత్య కాకపోతే కోర్టుకు వెళ్ళొచ్చుగా. ఎందుకు ఇంటికి మనుషుల్ని పంపించారు? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? బాబు, నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. కోర్టు వైపు వెళ్ళింది లేదు, ఎవరిని వెళ్ళనిచ్చింది లేదు. నువ్వు డైరెక్టర్వే కదా కావాలి, ఎందుకు హీరోలా నడుచుకుంటున్నావు? దీన్ని ఇంతటితో వదిలిపెట్టు. వదిలిపెట్టను. ఫోన్ పెట్టండి. నేను చెప్పేది అర్థం కాలేదా? మా అబ్బాయి పేరు చెడిపోకూడదు. పేరు చెడిపోకూడదా? కొడుకునా పెంచావు నువ్వు? సాటిస్ అయ్యేవాడు అలాంటి వాడు బయట ఉండకూడదు, జైల్లోనే ఉండాలి. వాడు ఒక సైకో. ఒక అబ్బాయిని చంపేసి చెత్తని పడేసినట్టు రోడ్లో పడేసి వెళ్ళిపోయాడు. వాడి పేరు నేను చెడగొట్టాను. ఈ బిడ్డల మీద ప్రేమ మీకు మాత్రమేనా? లేని వాళ్ళకు ఉండదా ఏంటి? నేను మా అబ్బాయి కోసం మాట్లాడుతున్నాను, నువ్వెంట్రా ఎవడి కోసమో ఎలా రెచ్చిపోతున్నావు? ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు బిడ్డేనయ్యా. కంప్లైంట్ తిరిగి తీసుకోవడం కుదరదు. నువ్వు పెద్ద కదా, పో. ఏం చేసుకుంటావో చేసుకోపో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఫోన్ పెట్టరా. బూతు. చిన్నరాయుడితో ఇంతవరకు ఎవరలా కోపంగా మాట్లాడలేదు. మీరలా మాట్లాడడం విని మీ ఫ్రెండ్స్, అమ్మ, నాన్న అందరూ చాలా భయపడ్డారు. మిమ్మల్ని ఎలాగైనా ఆపాలని మీ నాన్న ఎంతో ట్రై చేశారు. అయినా మీరు వినిపించుకోలేదు. కోపంగా కారులో వెళ్ళిపోయారు. అప్పుడు జరిగింది ఆ యాక్సిడెంట్. ఐ మీన్ మర్డర్ అటెంప్ట్. మీరు సీరియస్గా ఉన్నారని తెలుసుకొని మిమ్మల్ని చూడ్డానికి సుబ్బలక్ష్మి వచ్చింది. కానీ మీరు కాన్షియస్గా లేరు. బ్రతికి బయటపడడం చాలా కష్టం అన్నారు. అది విన్న సుబ్బలక్ష్మి బాగా గిల్టీ అయింది. ఆయన ఆ రోజు పోలీస్ స్టేషన్కి రమ్మన్నప్పుడు నేను వెళ్ళి ఉండాల్సింది. ఇప్పుడు చూడు ఎన్నెన్ని జరిగాయి. హే, ఇలా జరుగుతుందని నీకేమన్నా తెలుసా? ఇది నీ తప్పు కాదు. లేదు, నా భయం వల్లే నేను కంప్లైంట్ ఇవ్వనని చెప్పాను. ఆయన ఈ విషయాన్ని అంతటితో వదిలేస్తారనుకున్నాను. కానీ నా స్థానంలో ఆయనే వెళ్ళి సాక్ష్యం చెప్తారని నిజంగా నేను అనుకోలేదు. నువ్వు ఇలాగే ఒక్కొక్కటి రిలేట్ చేస్తూ పోతే చాలా కష్టం. ఎవరో ఒక అబ్బాయికి జరిగిందని ఆయనంత సులువుగా వదిలిపెట్టలేదు. అప్పుడు నా కోసం ఎన్ని చేసుంటారు. నన్ను నమ్మి రా అని పిలిచినప్పుడే నేను వెళ్ళుండాలి. ఆయనతో కంపేర్ చేసుకుంటే నేను ఏమీ కాను. హాస్పిటల్లో మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూశాక తనకి భయం పోయింది వాసు. దీన్ని వదిలిపెట్టినాం. ఆయన చేయాలనుకున్నది తప్పకుండా నేను చేస్తాను. మీరు అపియర్ కానందువల్ల క్లోజ్ అయిన కేసుని తను రీఓపెన్ చేసింది. కేసు విషయం బయటికి పోకగానే మంత్రి తరపు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు పెట్టిన పిటిషన్ వల్ల కేసు బెంగళూరుకు మారింది. మధ్యలో వాళ్ళ ప్రభుత్వం మారినందువల్ల చిన్రాయుడు మునుపటిలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు. ఆ రోజు కాఫీ షాప్లో సుబ్బలక్ష్మితో గొడవ పెట్టుకున్నది కూడా వాళ్ళ మనుషులే. ఏంటి బ్రో, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని గొప్పగా చెప్పావు, పూర్తిగా 3 చాప్టర్లు మిగేశారు. వాళ్ళు ఎప్పుడు బ్రో నా ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళు మా అమ్మకే ఫ్రెండ్స్. ఇదంతా వాళ్ళు నాతో చెప్పుంటేనే ఆశ్చర్యం. ఇంకా నయం, మీకు నేను, వాసుకు నేను, సుబ్బలక్ష్మికి మీరు ఉండడం వల్ల ఇదంతా తెలిసింది. ఏమంటున్నారేనా? వాడిని వదిలేండి. హియరింగ్ ఎప్పుడు? ఎల్లుండే. అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఊళ్ళో ఎవరు తప్పు చేయలేదా? వాళ్ళందరినీ జైలుకు పంపుతావా? చెప్పు. నువ్వు చూసావని మా వాడు జైలుకి వెళ్ళాలా? నీ మనుషులు వచ్చినా సరే, లేక మీరే వచ్చి బెదిరించినా సరే, నేను కోర్టుకు వెళ్ళటం ఖాయం. ఏం చేస్తారో చేసుకోండి. నువ్వేమన్నా పెద్ద లీడర్వా?
రేపు నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు, బెంగళూరులోనే ఉండకూడదు. ఇక ఇందులో ఎలా తలదూరుస్తావో నేను చూస్తాను. రై, ఇవాళే దీన్ని లేపేయను. రే, ఎవరది? Okay? Thanks. As mentioned before, we hereby produce you this video acquired from CCTV footage as crucial evidence. ఏమన్నావురా? Objection, Your Honor. We were not informed about this evidence before. So, court evidence తీసుకోకూడదు. వాళ్ళ ప్రభుత్వం గనక అధికారాన్ని మిస్యూజ్ చేసి అవన్నీ దాచారు. మేము ఇప్పుడు కష్టపడి అవన్నీ అక్వైర్ చేశాం. ది ఆథెంటిసిటీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ది పోలీస్, యువర్ ఆనర్. సుబ్బలక్ష్మిని పిలవండి. కెన్ యూ ఐడెంటిఫై హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రైమ్? ఎస్ మ్యామ్. ఈ నలుగురే ఆ అబ్బాయిని కొట్టి చంపారు. నేను నా కళ్ళతో చూశాను. నేను సాక్షిని ఒకసారి విచారించాలి, మై లార్డ్. ప్రొసీడ్. ఇది మీ హస్బెండ్ అంటే మీ ఎక్స్ హస్బెండ్ ఫైల్ చేసిన ప్రైవేట్ కంప్లైంట్. ఇందులో తాను మాత్రమే చూసినట్టు క్లియర్గా ఉంది. కానీ కొన్నాళ్ళకు మీరు చూసినట్టు చెప్తున్నారు. ఇందులో ఏది నిజం? థియేటర్కి వెళ్ళి వచ్చే దారిలో నేనే ఆ క్రైమ్ని చూశాను. అతన్ని హత్య చేసిన వాళ్ళలో ఒకరి తండ్రి మినిస్టర్ అయినందువల్ల నేను కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డాను. అందువల్లే వాసు మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు. ఆయన్ని ముందు బెదిరించారు, ఆ తర్వాత చంపడానికే ప్రయత్నించారు. కొత్త కథలేవి చెప్పొద్దు, అడిగిన దానికి మాత్రం చెప్పండి.
ఆయనకి యాక్సిడెంట్ కాగానే సడన్ గా మీకు ధైర్యం వచ్చేసిందో? ధైర్యం రాలేదు, భయం పోయింది. కోర్టుకొచ్చా. ఏమైంది శివరామన్, పూర్తయిందా? ఎస్ యువర్ ఆనర్. సో సౌందర్య, మీ కంక్లూషన్ ఏంటి? ఎస్ యువర్ ఆనర్. అటాప్సీ రిపోర్ట్, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఐ విట్నెస్, ఇలా అన్ని రవి, రాకీ, మహేష్, శరవణన్ వీళ్ళు చేసిన హత్య దారుణమైన హత్య అని నిరూపించడం వల్ల వాళ్ళకి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఇట్స్ అ వెరీ క్లియర్ కేస్. లంచ్ తర్వాత తీర్పు చెప్తాను. ఎస్ మేడం. నమస్తే సార్. రవి, శరవణన్, మగేష్, రాకీ. The offense charged against you all has been proven beyond reasonable doubt by the prosecution. అందువల్ల A1 రవికి జీవిత ఖైదు, A2, A3, A4 ప్రకారం శరవణన్, మహేష్, రాకీ అనబడే వాళ్ళకి 7 సంవత్సరాలు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. నీ మేలు మర్చిపోలేనమ్మా. ఇందులో నేను చేసింది ఏముంది, అంతా ఆయనే చేశారు. వాసు నా బిడ్డ లాంటి వాడు, కానీ నువ్వు నాకెంత పెద్ద సహాయం చేశావు. నీది చాలా మంచి మనసు. సరేమ్మా, జాగ్రత్తగా ఉండండి. చెన్నై వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను. సుబ్బలక్ష్మి, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో తెలీదు. మీరిద్దరూ ఎప్పుడు ఒకటవుతారో అప్పుడే నాకు నిజమైన సంతోషం. వస్తానమ్మా. విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసి జీవించట్లేదా? మీకు ఈజీగా ఉంది కదా, కానీ నాకు చాలా బాధగా ఉంది. ఎందుకో తెలుసా? మీరు అన్నీ మర్చిపోయారు. నాకంతా జ్ఞాపకం ఉంది. మ్యామ్, యువర్ కాఫీ. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? అతను అన్నీ తెలుసుకుని నిన్ను పిలుస్తున్నాడు కదా, ఎందుకింత పట్టుదల? మా జీవితాన్నైనా జస్ట్ తెలుసుకున్నారంతే. నేను నిజంగా అనుభవించాను. రెండూ ఒకటి కాదు. అందువల్లే ఆయన నన్ను చూసినట్టుగా నేను ఆయన్ని చూడలేకపోతున్నాను. ఎక్కువ ఇమాజిన్ చేస్తున్నావు. నేనేమి ఇమాజిన్ చేసుకోలేదు. సినిమాలోనే అంతా హార్ట్ అని చెప్తుంటారు. నిజానికంతా మైండే, మెమరీ. నన్ను భయపడటం న్యాయమే కదా బ్రో. రేపు నాకు అంత గుర్తుకొస్తే నేను ఎలా ఉంటానో నాకే తెలియదు. భరోసా లేని భవిష్యత్తుని నమ్మి తను ఎలా వస్తుంది బ్రో? బ్రో, నువ్వు అటువంటి వాడివి కాదు బ్రో. ఎవరో ఒకరి కోసం నీ జీవితాన్ని పనంగా పెట్టావు. అంతెందుకు, ముందు వెనక తెలియని నేను రైల్వే స్టేషన్ ఏడుస్తూ ఉంటే ఒక బెస్ట్ ఫ్రెండ్లా వచ్చి ఓదాచావుగా. నువ్వు ఆ అమ్మాయిని వదిలి వెళ్ళవు బ్రో. అలా అనుకునేగా నాకు మా అమ్మ నాన్న పెళ్లి చేశారు. నేను సుబ్బలక్ష్మిని వదిలేదా? లైఫ్లో ఒకరు మనల్ని రిజెక్ట్ చేయడం ఎంత పెయిన్ఫుల్ విషయమో తెలుసా? నాకు అది మళ్ళీ జరిగిందంటే నేను అస్సలు తట్టుకోలేను. దానికంటే నేను ఇలా ఉండటమే బెటర్. ఏదో ఒకరోజు ఆయనకు అంతా జ్ఞాపకం వచ్చి మళ్ళీ నన్ను వదిలేరని నేను అలా నమ్మడం. వాసు, మీరిద్దరూ కలిసి ఉండడానికి ఛాన్సే లేదా? ఉంది బ్రో. మరెందుకు? ఫస్ట్ నేను మర్చిపోయిందంతా గుర్తుకు రావాలి. ఆ తర్వాత కూడా నా లవ్ ఇలాగే ఉండాలి. చూద్దాం. ఈ సలా కప్పు నమ్మదే. బాయ్ వాసు. ఇదిగో సింధు, అయితే మళ్ళీ జ్ఞాపకం రావడం మెడికల్లీ పాసిబుల్ కాదంటావు? అవును. అయితే నేనే ప్రాక్టికల్గా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయబోతావు? మన పారంపర్య వైద్యం రా. అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం వద్దు చూడు. లూసు, ఏం చేస్తున్నావు? జ్ఞాపకం రావడానికి ఇస్తారుగా షాక్ ట్రీట్మెంట్ అబ్బాయి. ఆ కాలంలో తలకి తగిలిస్తే బుర్ర్ అంటారు కదా, అలాంటి అబ్బాయిది. సింధు, నువ్వు డాక్టర్ ఇవ్వగా చెప్పు. అవును వాసు, ఆ కాలంలో ఇలాగే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. వాడేదో పిచ్చివాగుడు వాగుతూ ఉంటే దానికి నువ్వెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? నువ్వు అసలు చదివే పాస్ అయ్యావా? నువ్వు నోరు మొయ్. తన్ని మర్చిపోకుండా మిమ్మల్ని మర్చిపోవాల్సింది. ఏంబా, దానికి గుడ్ ఐడియా నా దగ్గర ఉంది, చెప్పనా? ఏయ్, మూసుకున్న బ్యాట్ కింద పెట్టు. ఈయనెందుకు ఫోన్ చేస్తున్నారు? హలో
వాసు, ప్రొడ్యూసర్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. 1 year క్రితం నువ్వు నాకు ఒక లవ్ స్టోరీ చెప్పావు కదా, అది నేను సూర్యకి చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. సూపర్ సార్. నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్ ఇచ్చారు. నువ్వు ఆయన కలిసి ఫుల్ గా నెరేట్ చేసి ఫ్లవర్ తో ఒక కోట్ చెప్పావు కదా, అది చాలా బాగుంది. అది మర్చిపోకుండా చెప్పు. చెప్తాను సార్. నెక్స్ట్ వీక్ చెప్పిస్తాను. ఓకే ఓకే, చెప్పాక నన్ను వచ్చి మీట్ అవ్వు. చాలా థ్యాంక్స్ సార్. ఎవర్రా ఆయన? చాలా పెద్ద ప్రొడ్యూసర్ మా. లాస్ట్ ఇయర్ నేను ఒక రొమాంటిక్ సబ్జెక్ట్ చెప్పానంట. నెక్స్ట్ వీక్ సూర్య కథ వింటానని చెప్పారంట. యాక్టర్ సూర్యనా? లేదు, డాక్టర్ సూర్య. మూస్తావా? చెప్పే మావా. ఒక చిన్న సమస్య. ఏంటది? కథ ఏంటో మర్చిపోయాను. ఏంట్రా నువ్వు అనేది? సరే, ఎక్కడైనా రాసి పెట్టుంటావు కదా. నాకు ఇన్ని కలిసి కథ చెప్పినట్టే గుర్తులేదు. ఏ కథో ఎలా తెలుస్తుంది? వెతికి చూద్దాం మావా. చిన్న నోట్స్ దొరికినా కూడా నువ్వు డెవలప్ చేస్తావు కదా. సరేరా, వెతుకుదాం. సరే ఓకే, పదండి. అరవింద్, బాసు నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తాడు. ఒకవేళ ఆ కథ ఏంటుందా? అది సైడ్ డిష్ కోసం నేను హోటల్ పంపించడానికి ఊరికే చెప్పాడయ్యా. ఈడొకడు. ఇదిగో మావా, ఇదేమో చూడు. ఏంటండి, దొరికిందా లేదా? రేయ్, ఇది హారర్ సినిమా స్క్రిప్ట్ రా. నేను లవ్ స్టోరీ స్క్రిప్టేగా వెతకమన్నాను. మన జీవితంలో రెండు ఒకటే కదా మావా. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఊరికి టెన్షన్ పెడుతున్నాడు వీడు. మావా, ఏంటి? లవ్ స్టోరీ కదా. నాకు తెలుసు. ఎవరికి తెలుసని? నాకు తనకి ఏది సరిపడడం లేదురా. సరిపడడం లేదా? ఏమైందిరా? ఒక లవ్ స్టోరీ రా. ఒక అమ్మాయి కదా, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసుకుందామని వెళ్ళి చెప్తున్నా. ఈ కథ ఫస్ట్ నీకే చెప్తున్నా. సో నీకు ఏమనిపించిందా నాతో ఫ్రాంక్గా చెప్పాలి. బాగుందని చెప్పిందా? కానీ బాగాలేదని చెప్పుంటే పర్వాలేదు. కానీ ఏం చెప్పిందో తెలుసా? 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ఆఫ్ చేయమని అతే చెప్పింది. కథ వింటూ లెక్క పెట్టడం మర్చిపోయాను. ఏమైందో తెలీదు. ఇప్పుడే వస్తాను. సుబ్బలక్ష్మిని అడగటమే ఇప్పుడున్న దారి. రేయ్, ఆ అమ్మాయి జాస్ అంతా కుక్కర్ విజిల్ మీద ఉంది. తన్ను అడిగితే ఏం చెప్తుంది? ఏదో కొంచెమైనా తన చెవిన పడి ఉంటుంది కదా. అది తెలిస్తే చాలు, నువ్వు డెవలప్ చేసుకుంటావు కదా. హాయ్. వచ్చి చాలాసేపు అయిందా? లేదు, 5 minutes అయింది. బాస్, కాఫీ. గుడ్ మార్నింగ్ సార్. వాట్ డు యు లైక్ టు హావ్ సార్? ఏముంది? సో వి హావ్ రోబస్టా, అరబికా. బాస్, స్పెషల్ అని ఒకటి ఉంటుందిగా. బెల్లా కాఫీ సార్. బెల్లా కాఫీ? ఎస్ సార్. 2 తీసుకుని. ఓకే సార్. బాస్, బాగుంటుందిగా? సూపర్గా ఉంటుంది సార్. ఓకే, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. బాబీ చెప్పాడు ఫోన్ చేద్దాం. ఫస్ట్ నాకు ఎంతవరకు జ్ఞాపకం ఉందో అది చెప్తాను ప్లీజ్. నేను రికార్డ్ చేసుకుంటాను. ఐ వాంట్ టు డూ విత్ యూ వాట్ స్ప్రింగ్ డస్ విత్ ద చెర్రీ ట్రీస్ అని పాబ్లో నెరూడా గారి ఒక కవితకి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసినట్టు చెప్పారు. సో ద స్టోరీ బిగిన్స్ విత్ థ్యాంక్స్. సో కథ ఎక్కడ మొదలవుతుందంటే, హీరో ఏమో హీరోయిన్ని ఫస్ట్ టైం ముంబైలో కలుస్తాడు. అతనికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో నమ్మకం లేదు, కానీ అతనికి లవ్ మీద నమ్మకం ఉంది. ఏమైంది? నాకు గుర్తొస్తున్నాయి సుబ్బలక్ష్మి. అంత జ్ఞాపకం వచ్చిందా? కొంచెం కొంచెంగా. నన్ను ఫస్ట్ టైం చూసింది. మనకి పెళ్ళైంది. నన్ను సహిస్తూ జీవిస్తున్నానని చెప్పింది. నువ్వు నాకు వద్దు, వెళ్ళిపో అన్నది. అంతా జ్ఞాపకం వచ్చిందా?
ఇప్పుడు నేను నచ్చానా? ఎందుకురా దీన్ని మళ్ళీ చూశాననిపిస్తోందా? సుబ్బలక్ష్మి, మన మధ్య చాలా చాలా జరిగాయి. దానికి నేను కూడా కారణమయ్యాను. ఐ రిగ్రెట్ సో మెనీ థింగ్స్. ఐఎమ్ సారీ. కానీ నేను బెంగళూరులో చెప్పింది ఇక్కడ కూడా చెప్తున్నా. నాకు నువ్వు బాగా నచ్చావు. అంత జ్ఞాపకం వచ్చా కూడా నీకు నచ్చానా? నచ్చావు. ఓ, నేను మారినందువల్ల నచ్చాను. పాత సుబ్బలక్ష్మిగా ఉంటుంటే నచ్చేదని కాదు. పాత సుబ్బలక్ష్మి కొత్త సుబ్బలక్ష్మి అని వేరు చేసి నాకు చూడటం తెలియలేదు. నాకిద్దరు ఒకటే. కానీ లైఫ్ నాకు మరో ఛాన్స్ ఇచ్చింది. దాన్ని మళ్ళీ మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంతకుముందు ఒకసారి మా ఇంట్లో అందరి ముందు నన్ను నమ్మి నాతో రా అని పిలిచాను. నువ్వు రాలేదు. ఈరోజు మళ్ళీ అడుగుతున్నా, ప్లీజ్ నన్ను నమ్మి నాతో రా. మనం కలిసి బతుకుదాం. మనం చాలా సంతోషంగా జీవిద్దాం. సరే అయితే, నేను నీకు వద్దు కదా. అయితే నేను నీకు ఎందుకు వద్దో ఒక్క కారణం చెప్పు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. సుబ్బలక్ష్మి, నీ దగ్గర కారణం లేదు కదా. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. ప్లీజ్ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు. నేనెప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నాను?